సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. విల్ గెట్ ఇంటు ది ఇంటర్వ్యూ ఫస్ట్, తర్వాత మళ్ళీ కలెక్షన్ గురించి మాట్లాడదాము. మీ ఫస్ట్ బీకేపీతో స్టార్ట్ చేద్దాం. బీకేపీ నేను బీకేపీ స్టార్ట్ చేయకముందు నాకు కృషి తెలుసు కాబట్టి ఐ హావ్ సీన్ యువర్ రీల్స్. బీకేపీ ముందు రీల్స్, బీకేపీ ముందు రీల్స్ అంటే మీ ఇద్దరు కలిసి చేసినవి కొన్ని, అండ్ నార్మల్ ఇన్ఫ్లుయెన్సర్ చేసే రీల్స్ అంటే బీకేపీని పక్కన పెడితే అలా చూసాను మేము మిమ్మల్ని. ఫస్ట్ టైము రిషి నాకు ఇంట్రడ్యూస్ చేయకముందు నేను చూసింది ఏంటి అంటే యు ఆర్ క్రియేటివ్ అండ్ ఐ థాట్ యూ వాంటెడ్ టు కమ్ ఇన్ టు ఫిలిం ఇండస్ట్రీ. నాకు అదే అనిపించింది మీ రీల్స్ చూస్తే. వాజ్ ఐ కరెక్ట్? నాకు ఫిలిం ఇండస్ట్రీ అంటే ఐ డోంట్ నో వేర్ ఇస్ మై డెస్టినేషన్ నెక్స్ట్. సో అది నేను బిలీవ్ చేస్తాను ఫస్ట్. సో ఫిలిం ఇండస్ట్రీకి రావాలని ఆలోచన ఎప్పుడు లేకుండే. అయినా ఎవరైనా అంటుంటారు కదా మన ఫేస్ అంత ఉందని అనుకుంటున్నాను అంతే. ఎందుకు అలా అనిపించింది అంటే మీ రీల్స్ చూస్తే యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అప్పట్లో బీకేపీ ముందు రీల్స్. సో అక్కడ ఏంటంటే ఫిలిం ఇండస్ట్రీలో పోయి యాక్టింగ్ చేయాలి కదా, అండ్ అగైన్ అంత స్క్రిప్ట్ చదువుకోవాలి. ఇవన్నీ మనకు చదువు పెద్దగా మనకు రాదు. ఇదన్నీ మనం గుర్తుపెట్టుకోగలుగుతామా, డైలాగ్ టు డైలాగ్ డెలివరీ చేయగలుగుతామా అనేది క్వశ్చన్ మార్క్ ఉండే. అండ్ ఇప్పుడు తెలుగు చదవడం రాదు, ఆ తెలుగు చదివి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కష్టం కదా అన్నట్టు లైట్ తీసుకుని ఉండే. యూనో చాలా మంది యాక్టర్స్కి తెలుగు చదవడం రాదు అంటే అది ఇప్పుడు తెలుస్తుంది నాకు. ఇప్పుడు మ్యారేజ్ అయిపోయి ఇప్పుడు ఈ స్టేజ్లో తెలిసినప్పుడు ఏం చేయలేము మనం. సరే, రిషి నాకు స్కూల్ టైం నుంచి తెలుసు. రిషి వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా కొంత తెలుసు. నేను చిన్నప్పుడు ఒక ఫ్యూ టైమ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళా కాబట్టి. రిషి వాళ్ళ మదర్ చాలా స్ట్రిక్ట్. నాకు కూడా తెలుసు. రిషి వాళ్ళ మదర్ లవ్ మ్యారేజ్కి ఎలా ఒప్పుకున్నారు అసలు? రిషి వాళ్ళ మదర్ అంటే రిషి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. ఐ డోంట్ నో వాట్ షీ ఫేస్డ్ ఇన్ పర్సనల్గా తను అంత డెప్త్గా వెళ్ళలేదు నేను. బట్ నేను చూసినంత వరకు రిషి వాళ్ళ మదర్ చాలా, మీరు అన్నట్టు చాలా స్ట్రిక్ట్. కాకపోతే నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు బాగానే మాట్లాడింది. షీ వాజ్ వెరీ గుడ్ టు మీ. తెలుసు, అప్పటికి తెలుసు కదా, మళ్ళీ ఏమైనా చెప్పాలి వద్దా. సో అప్పటికి తెలుసు షీ వాజ్ వెరీ సపోర్ట్ అంటే ఓకే అంటే వీడు బాగానే ఉన్నాడు అని చూసినట్టుంది. సో దాని తర్వాత మా అమ్మాయికి ఇట్లా పెళ్లి చూపులు చూస్తున్నాము అని అన్నది వాళ్ళ మమ్మీ. అంటే నేను ఓకే చూస్తుండ్రా చూడండి అని చెప్పాను. అంటే తెలిసినాక కూడా అంటే ఏమంటాడు వీడి రియాక్షన్ ఎట్లుంటది అన్నట్టు. నెల్లూరుకి వచ్చారా? నెల్లూరు అయ్యా. నెల్లూరుకి వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తుండే రిషి కోసం. ఫస్ట్ మా ఫ్రెండ్ని పంపించి చూసి రాపోరని చెప్పిన. వాళ్ళ మమ్మీ వచ్చింది, నేను అప్పుడు వెళ్ళిన. రిషి వాళ్ళ మమ్మీని పిలిచింది. పిలవంగానే అప్పుడు మాట్లాడుతున్నాను అనమాట. ఇట్లా లవ్ అనేది తెలిసిన తర్వాత మా అమ్మాయికి సంబంధాలు చూస్తున్నాం. సరే చూడండి, నో ప్రాబ్లం అంటే ఏం చెప్పారు అర్థం కాలే అక్కడ. దాని తర్వాత ఇంకా రిషి అప్పుడు కష్టపడి ఒప్పించేసి. నీకేమనిపించింది? సరే చూడండి అంటే ఏంటి ఇలా అన్నారు అనుకున్నావా? అంటే అసలు వచ్చిన పర్పస్ ఏంటి, చూడమంటున్నాడు ఏంటి అనుకున్నావా? అంటే జస్ట్ అప్పుడు కలవడానికి వెళ్ళి ఉండే నేను. అప్పుడు రిషి దగ్గర ఫోన్ కూడా ఏం లేదు, అన్ని అవును లేకుండే. ఎందుకని? అప్పుడే నేను యుఎస్ నుంచి రిటర్న్ అయ్యాను. తను యుఎస్కి వెళ్ళే ముందర ఒకసారి మా ఇంటికి వచ్చేసి అప్పుడు వెళ్ళుండే అనమాట. అప్పుడు నా దగ్గర ఫోన్ లేకుండే. బట్ ఫోన్ లేకున్నా హైలైట్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే నేను ఎగ్జాక్ట్ సంథింగ్ దట్ వాజ్ శ్రీరామనవమి కదా, అది శ్రీరామనవమి రోజు వస్తా అని చెప్పినుండే. అది ఏ రోజు కూడా నాకు తెలియదు, ఆ డేట్ ఏందో నాకు తెలియదు. శ్రీరామనవమి రోజు వస్తా అని చెప్పినుండే. 2 o'clock ఏదో టైంకి నేను ఇల్లు వెతుకుతున్నా. నాకు ఏం తెలీదు, ఇక్కడ డాడీ పేరు ఏం పేరు తెలియదు, ఎవరినడాలు తెలియదు. సో ఇల్లు వెతుకుతుంటే అక్కడెక్కడో ఆగింది అంతే. మేబీ తెలీదు అసలు నాకు ఏది. నెల్లూరు అని తెలుసు అంతే, ఏరియా కూడా తెలియదు. కాకపోతే నెల్లూరులో కొంచెం హైఫై హౌసెస్ ఎక్కడ ఉంటే నాకు కనుక్కుని ఉండే అనమాట. ఎగ్జాక్ట్లీ మాగుంటే లేవంటే వెళ్ళి ఇదా హౌస్ అని కన్ఫ్యూజన్ అక్కడ ఆగిన. అదే టైం రిషి బయటికి వస్తుంది. అసలు అనుకోలేదు, మాట్లాడుకోలేదు. అదే టైం రిషి బయటికి వచ్చి చూస్తుంది. అప్పటికి మా స్టోరీ ఇంట్లో తెలిసి వైఫై లేదు, ఫోన్స్ లేదనమాట. నేను ఎట్లా అంటే మా డాడీ ఫోన్లోకి వెళ్ళి ఫేస్బుక్ ఓపెన్ చేసి మెసేజ్ చేస్తుండే. అప్పుడు బాను తిరుమలలోనే ఎక్కడో ఉండే. అప్పుడు బాను లైక్ వస్తే శ్రీరామనవమి రోజు నేను వస్తాను నెల్లూరుకి అని చెప్పిండు అనమాట. సో ఓకే, ఇంక తర్వాత ఏంది, ఓకే ఈరోజు శ్రీరామనవమి రోజు వస్తాన్నాడు ఓకే అని చెప్పి ఇక లాస్ట్ 2 o'clock 3 o'clock బయటకు వచ్చి ఇట్లా చూసింది. ఇట్లా నేను అక్కడ ఉండే. సో అది నేను ఎట్లా ప్లాన్ అసలు నాకు తెలిసి ఇట్లా మిస్ వెళ్ళిపోతున్నాయి అనమాట. నాకు ఒకవేళ దొరకకుండా నేను ఇంటికి రివర్స్ వెళ్ళిపోతున్నా. అప్పటికే నేను వెతికినుండే ఎగ్జాక్ట్ అట్లా ఈ లైన్లోకి రాగానే తను బయటికి రావడం, నేను చూడడం, అక్కడ ఆగడం.
లెక్కనే నిజంగా. ఇప్పుడు ఇది చెప్పిన సినిమానే అనుకుంటారు. అవును, What was the- నిజంగా that తెలియదు. happened? అంటే movies Really లో happened. ఈ కంటెంట్ అంతా కూడా మూవీస్ శ్రీరామనవమి రోజు మా ఇంటికి వచ్చింది కాబట్టి మా మమ్మీకి కొంచెం అట్లా పాజిటివ్ వైబ్ ఒకటి వచ్చింది. ఓకే శ్రీరామి నవమి రోజు మా మమ్మీ ఇప్పటికి గుర్తుపెట్టుకున్నది, శ్రీరామనవమి రోజు నువ్వు మా ఇంటికి వచ్చావు కదా. అంటే లైక్ అది కూడా నేను చెప్పడము ఆ డేట్ రోజు శ్రీరామనవమి అవడం అది హైలైట్. నాకు తెలియదు ఆ రోజు శ్రీరామనవమి అని. సో ఆ రోజు అదే ఎగ్జాక్ట్ డేట్ అదే అయింది. లైక్ ఓకే నైస్ కలిసి ఉండే తర్వాత ఇవన్నీ అయిన తర్వాత అన్నారు శ్రీరామనవమికి ఉపవాసం ఉన్నాను ఆంటీ నేను అని చెప్పి. ఎగ్జాక్ట్లీ మర్చిపోయినా. ఇంప్రెస్ చేయాలిగా ఇప్పుడు. అంటే ఇప్పుడు ఏం జనరల్ నేను తింటా అట్లాంటిది ఏం లేదు మనకి. కాకపోతే ఇప్పుడు ఏం చెప్పాలి మంచి అబ్బాయి అనిపించుకోనికి శ్రీరామనవమి ఈరోజు ఉపవాసం ఉంటారంటే నీకు తెలుసు కదా మా ఇంట్లో బాయ్స్ రారు. బాయ్స్ అసలు ఇప్పుడు దాకా ఎప్పుడు రాలే కదా. ఒక బర్త్డేకి వీళ్ళ కజిన్స్ ని పంపించింది అనమాట, కేక్ అవన్నీ సర్ప్రైజ్ చేయమని చెప్పి. ఏమైంది వాళ్ళందరినీ బయటే నిలబెట్టి కేక్ గిఫ్ట్స్ తీసుకొని సారీ మా ఇంట్లోకి అలో చేయరు అని చెప్పా. వాళ్ళ సిస్టర్ తనే కదా, నేను చిన్నప్పుడు చూసాను అస్సలు వెరీ స్ట్రిక్ట్ తెలుసా. తినకు ఒక బాడీ గార్డ్ ఉండేది అనమాట, పేర్లు వద్దులే బాబు. ఇప్పుడు రిషికి ఎవ్రీ ఏజ్ లో ఒక్కొక్క బాడీ గార్డ్ బాడీ తను క్లాస్ లో ఏం జరిగినా రిషితో పాటు ఉంటది. రిషి మేలు కోరే పాప రిషి కోసం వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పేస్తుంది అనమాట. ఓకే ఓకే. సో అట్లా అంత కాపాడుకుంటూ వచ్చిర్రు. నాలంటాడు ఒకటి తీసుకొని వచ్చేసిండు. అసలు ఎందుకు ఒప్పుకోలేదు మీ ఇంట్లో? రీజన్ ఏంటి? లవ్ మ్యారేజ్ ఒప్పుకోలేదా లేకపోతే బాను చూడు కూడా ఒప్పుకోలేదా? అట్లేం లేదు. ఒప్పుకోలేదంటే నువ్వు చెప్పినావు కదా స్ట్రిక్ట్ అట్లా అని. మేబీ అబ్బాయి మంచోడా కాదా తెలియదు కదా. అప్పటికి నేను కూడా అంత మనకు కూడా మంచి పేరేం లేదు మార్కెట్ లో. బాను అంటే ప్లే బాయ్ అట్లా అదే పేరు ఉండే కంటెంట్. నాకు యాక్చువల్లీ అట్లా పిలిపించుకోవడం ఇష్టం ఉంటుండే. అదేందో నాకు తెలియదు చిన్నప్పటి నుండి. ఇది ఎట్లా అంటే ఎవడెట్లా పిలిచినా నాకు ఏం పెద్ద ఫరక్ పడకపోతుండే అనమాట. ఇప్పుడు వచ్చి వీడు మంచోడు అంటే నాకు మంచోడు అనే ఫీలింగ్ నచ్చదు. వీడు పెద్ద ప్లే బాయ్ అంటే గ్రేట్ మన ఏదో ప్లే బాయ్. సో అట్లా వెళ్ళిపోయింది పేరు. వీళ్ళ డాడీ వరకు కూడా వెళ్ళి చెప్పారు ప్లే బాయ్ ఏదని. అంటే వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా లైక్ బికాస్ అంత ప్రేమ నాకు అంత ప్రేమ స్ట్రిక్ట్గా పెంచినప్పుడు నాలంటి చేతిలో పెట్టే ముందు ఆలోచిస్తారు కదా. సో అట్లా ఒప్పుకోలేరు. దాని తర్వాత ఇంకా కొన్ని ఫైట్స్ తర్వాత ఓకే మా అత్తయ్య మామయ్యని పంపించింది అనమాట ఇంటికి. వాళ్ళని చూసిన తర్వాత మా డాడీ వాజ్ ఓకే మంచి ఫ్యామిలీ అన్నట్టు. అంటే ఫస్ట్ బాను నచ్చి ఈ క్వాలిటీ నచ్చి ఒప్పుకున్నారా అన్నది ఏంటి? రిషి లవ్ చేసింది కూడా ఒప్పుకున్నారు. బానులో నచ్చి కాదు, ఫస్ట్ మా డాడీకి మా మామయ్య గారు మంచిగా అనిపించిండు. సో అట్లా ఓకే ఫ్యామిలీ మంచిది అన్నట్టు ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటే మా డాడీకి మా మామయ్య గారు మంచిగా అనిపించిండు. సో అట్లా స్టార్ట్ అయింది. దట్స్ హౌ దే యాక్సెప్టెడ్. బట్ పెళ్ళయ్యే టైంకి యు ఆర్ నాట్ సెటిల్డ్. I was not doing anything. Probably I was అప్పుడే యుఎస్ నుంచి వచ్చేసి యుఎస్ అంటే ఏంటి మాస్టర్స్ చేయడానికి వెళ్ళారా? మాస్టర్స్ చేసి అక్కడ జాబ్ చేసినుండే. జాబ్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ నాకు జాబా H1Bయా లేకుంటే ఇండియాకి వచ్చి పెళ్లి చేసుకోవాలా, రెండే ఆప్షన్స్ ఉండే. అయితే అక్కడ ఉంటే నేను సెటిల్డ్, లైక్ అంటే అక్కడ ఉంటే నేను జాబ్ ఉంది కంటిన్యూ చేసుకోవచ్చు. ఇండియాకి వచ్చేసి మళ్ళీ H1B స్టాంపింగ్ వేసుకోవాలి నేను. సో ఇదా అనే డైలమాలో ఉండే. సరే మనం ఎట్లన్నీ ఇక్కడ ఎంత కష్టపడుతున్నాము, సరే ఇండియాకి వెళ్ళి ఏదో చేసుకుందామని వచ్చేసినాం. కలిసింది మాత్రం యుఎస్ఏలో ఇద్దరు. కలిసింది యుఎస్లో కాలేజ్. సో ఫైనల్లీ డెసిషన్ తీసుకొని ఇండియాకి అయితే వచ్చేసారు. అయితే ఇండియాకి వచ్చారు, పెళ్లి చేసుకున్నారు. బట్ చేతిలో అయితే జాబ్ లేదు, ఇద్దరికి లేదు. ఇద్దరు లేదు. దెన్ ఎలా ప్లాన్ చేసుకున్నారు లైఫ్ అక్కడి నుంచి? ప్లాన్ అదే యుఎస్ నుంచి వచ్చే ముందే మా మామయ్య ఫర్నిచర్ స్టోర్ ఓపెన్ చేసిండు. ఇది అంటే నువ్వు వచ్చిన తర్వాత ఇది చూసుకో అన్నట్టు నన్ను ఫిక్స్ చేసింది ఇక్కడ. మీ ఫాదర్ కి టచ్ ఉందా ఈ ఫీల్డ్ లో? అంటే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఉండే, హీ వాజ్ సపోర్ట్, ఇనిషియల్ సపోర్ట్ వాజ్ మామయ్య ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు. ఓకే. అంటే నార్మల్లీ మీ ఫాదర్? మై ఫాదర్ వాజ్ ఇన్ రియల్ ఎస్టేట్స్. ఓకే. సో నాకు కూడా అదే ఉండే, రియల్ ఎస్టేట్ అంటే నాకు ఉండే థాట్ లైక్ అంటే మేబీ కన్స్ట్రక్షన్ చేస్తుండొచ్చు, రియల్ ఎస్టేట్ చేస్తుండొచ్చు. బట్ ఐ నెవర్ వాంటెడ్ టు బీ ఇన్ సపోర్ట్. అంటే మా ఫాదర్ సపోర్ట్తో నేను ఇట్లా ఎదిగాను అన్నట్టు నాకు ఇష్టం లేకుండే. నాకంటూ ఒక ఇండివిజువల్ నేమ్ ఉండాలి అని అనుకుంటుండే.
సో ఇనిషియల్గా వెళ్ళిన తర్వాత 25,000 శాలరీ ఇస్తుండే, 20,000 అనుకుంటా స్టార్టింగ్, 20,000 శాలరీ ఇస్తుండే. దాని తర్వాత 25,000 చేసిరు దాన్ని. అండ్ మా ఖర్చులకి 25,000 సరిపోదు. అండ్ అగైన్ ఎవ్రీ పార్ట్ వాజ్ మై ఫాదర్ వాజ్ ఓన్లీ టేకింగ్ కేర్. బట్ అది ఓన్లీ జస్ట్ బ్యాకప్ కే కదా అప్పుడు జాయిన్ అయింది. బ్యాకప్ అంటే బ్యాకప్ నాట్ ఫిక్స్డ్, అక్కడే ఫిక్స్డ్ ఏం లేదు. నా మైండ్ సెట్ ఎప్పుడో నేర్చుకుందాం అని అంతే. ఐ హ్యావ్ టు లెర్న్ ఫస్ట్లీ బిఫోర్ నేను యూఎస్కి వెళ్ళి రాగానే ఇక్కడ సిస్టమ్ ఎట్లుంటుంది, జనాలతో ఎట్లా మాట్లాడాలి, ఎట్లా తీసుకుంటారు, అండ్ ఈ ఫర్నిచర్ ఏంటో నాకు నో ఐడియా. సో ఐ ఇనిషియల్లీ లెర్న్ ద థింగ్స్ అప్ టు 2.5 or 3 years. సో దాంట్లో అబ్బో చాలా స్ట్రగుల్ ఉండే. అంటే లెర్నింగ్ లో ఏంటి స్ట్రగుల్? లెర్నింగ్ ఇస్ అ స్ట్రగుల్. లెర్నింగ్ ఫస్ట్ స్టెప్ ఇస్ లైక్ అక్కడ కాంపిటేటర్స్ ఉంటారు. ఫస్ట్ థింగ్ ఇంట్రెస్ట్ లేని థింగ్ కదా. ఇంట్రెస్ట్ లేదని కాదు, అక్కడ ఏంటంటే ఒక ప్యాక్డ్ రూమ్లో ఉండాలి. ఈ ప్యాక్డ్ రూమ్లో ఉన్నప్పుడు ఏంటంటే కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళతో కూర్చొని మాట్లాడి మన ప్రోడక్ట్ని సేల్ చేయడం నా వర్క్. సో నేను ఇదే వర్క్ నేను ఒకరోజు చేయకపోతే ఐ ఫీల్ వెరీ డిప్రెస్డ్. అరే నేను ఉన్నది ఎందుకు, నా డే వేస్ట్ అయిందని నేను ఫీల్ అవుతుండే ఎవ్రీ డే. ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతిరోజు కస్టమర్స్ రారు, చాలా లిమిటెడ్ కస్టమర్స్ వస్తారు. మా సేల్ కూడా అంత పెద్దగా ఏమి ఉండదు, చాలా లిమిటెడ్ సేల్ అండ్ ప్రాఫిట్స్ ఆర్ ఆల్సో వెరీ లెస్. సో ఈ సేల్ని ఎట్లా ఇంక్రీజ్ చేయగలుగుతాను, నేను నా బెస్ట్ని ఏం చేయగలుగుతాను షాప్కి. నేను అంటే ఇక్కడ ఉండి నేను కూర్చొని ఏం లాభం. ఇప్పుడు మీరు ఉన్నారు, సపోజ్ మీరు స్టోర్కి వచ్చారు అనుకోండి, మీతో ఒక హాఫ్ అన్ అవర్ నేను మాట్లాడితే మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బాగానే ఉన్నాడని మీరు వస్తారు స్టోర్కి. సో కేపీఎంసీ మర్చిపోతారు. సో దట్ ఈస్ వాట్ ఇంప్రెషన్ ఐ యూస్ టు మేక్ ఆన్ ఎవ్రీ కస్టమర్. సో ప్రతి కస్టమర్ అట్లా ఇంప్రెషన్ వచ్చినప్పుడు స్టార్టెడ్ లైక్ నాకేమనిపించింది అంటే ఒక కస్టమర్తో మాట్లాడేటప్పుడు ఇట్లాంటి ఇంప్రెషన్ ఉంటే వెన్ ఐ కమ్ అవుట్ అండ్ టాక్ ఇన్ ఆన్లైన్, సో ఎంతమందిని ఇంప్రెస్ చేయగలుగుతాను అనే ఒక క్వశ్చన్ మార్క్ నాకు ఉండే. అండ్ ఐ నెవర్ గివ్ ఎ ట్రై చేద్దాం అనుకుని ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ సడన్గా అనుకోకుండా ఒక హౌస్, దట్ వాస్ బ్యూటిఫుల్ హౌస్, ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడంతో ఇట్ టర్న్ అవుట్ టు బి దిస్ పార్ట్ బీకేపీ. ఓకే. అంటే వాట్ హీస్ అంటే బాను అంటే ఏంటంటే యూ వాంట్ టు మూవ్ అరౌండ్, మీట్ న్యూ పీపుల్, ఇంటరాక్ట్ అవ్వాలి పీపుల్తో, ఆ టైప్ కదా. సో ఒకే దగ్గర కూర్చోవాలి, కస్టమర్ రావాలి, బిల్ రాయాలి, అట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అది అనేది కొంచెం టఫ్ జాబ్. నా డ్రీమ్ ఏముంటుండే అంటే మా ఫాదర్ చిన్నప్పుడు నేను చూస్తున్నా. ఇప్పుడు డాడీ గోవాకి వెళ్దామంటే మేము వెళ్ళిపోతాం గోవాకి. ఇక్కడ ఉండి రియల్ ఎస్టేట్స్ వేరే నడిపిస్తారు. అక్కడ సేల్ కాగానే మా డాడీకి 1 lakh 2 lakhs 3 lakhs వచ్చేసి మా డాడీకి వచ్చేస్తుంది. సో ఆ అమౌంట్ మా డాడీ అకౌంట్లో వచ్చేస్తుండే. స్టిల్ వీఆర్ రోమింగ్ అండ్ ఎంజాయింగ్, మై డాడీ ఈజ్ ఎర్నింగ్. ఐ వాంట్ టు బీ దాట్ వన్ డే. నేను స్టిల్ ఇప్పుడు నేను మీతో ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నా కూడా అక్కడ నా సేల్స్ నడుస్తూనే ఉంటాయి, నాకు ప్రొడక్షన్ నడుస్తూనే ఉంటుంది, ఎవ్రీథింగ్ ఇస్ రన్నింగ్, నథింగ్ ఇస్ స్టాప్. ఇప్పుడు నేను ఇది ఉంటే ఇది ఆగిపోతుంది అన్నట్టు ఉండొద్దు అని నా డ్రీమ్ ఉండే అనమాట. సో దట్ ఈస్ వాట్ ఇట్స్ కంటిన్యూయింగ్ రైట్ నౌ. మీ చాలా రీల్స్లో నేను చూశాను, ఇప్పుడు కూడా అన్నారు నేను అంత స్టూడియోస్ కాదు, నాకు చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు. బట్ వై మాస్టర్స్కి ఎలా వెళ్ళారు మరి? మాస్టర్స్కి ఇక్కడికి వెళ్ళి పారిపోయాను అనమాట యాక్చువల్లీ. అంటే ఇక్కడ ఉండే క్వశ్చన్స్కి ఏం చేసి వాట్ యు ఆర్ డూయింగ్ అనే క్వశ్చన్ అనేది కామన్ క్వశ్చన్ ఫర్ ఎవ్రీ. ఇంజనీరింగ్ తర్వాత ఇంజనీరింగ్లో నాకు యావరేజ్ మార్క్స్ అన్నీ, నాకు ఎక్కడ హైలైట్ మార్క్స్ ఎక్కడ లేవు, అన్ని కాపీ కొట్టి అవి ఇక్కడికి రాసిన మార్క్స్. జస్ట్ పాస్ అవ్వడమే టార్గెట్. 10th 35, 36 వచ్చినాయా, పాస్ అయినా, అదే అడిగిన టార్గెట్ అనమాట. మా డాడీ వాళ్ళు కేక్ కట్ చేయించినప్పుడు నేను 10th పాస్ అయినప్పుడు, మా పక్కింటోడేమో స్టేట్ 10th ఎంతో వచ్చారు, మా పక్కన రిలేటివ్స్ ఎవరో పక్కన వాళ్ళు కేక్ కట్ చేయలేరు, ఎందుకంటే స్టేట్ 10th కాకుండా ఇంకా ఎక్కువ వచ్చింటే బాగుంటుండే అని. నేను జస్ట్ పాస్ అయినా మా ఇంట్లో కేక్ కట్ చేసి సెకండ్ టైం, అది కూడా ఫస్ట్ టైం కూడా కాదు, సెకండ్ టైం పాస్ అయింది నేను. ఫస్ట్ టైం ఫెయిల్ అయినా, సెకండ్ టైం పాస్ కూడా కేక్ కట్ చేయించారు, అదే హైలైట్. సో అట్లా అంటే లైక్ నేను కూడా అట్లా ఫిక్స్ అయిపోయాను అనమాట. ఓకే, సక్సెస్ అంటే జస్ట్ పాస్ అవ్వడమే సక్సెస్ ఏమో, ఈ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ కొట్టి టార్గెట్ నాది కాదు. సో వాళ్ళు అట్లా ఫిక్స్ అయిపోయారు అనమాట. సో దాని తర్వాత ఇంకా ఇక్కడ అడిగే క్వశ్చన్స్కి నేను యూఎస్కి జంప్ అయిపోయాను ఉండే. అండ్ అగైన్ నాకు వస్తుందని ఎప్పుడు కలగండి యూఎస్ వీసా వస్తుందని. అప్పుడు ఏంటంటే యూఎస్ రెసిషన్ ఉండే అనుకుంటా, రెసిషన్ పీరియడ్, ప్రతి ఒక్కరు పోయిన వాళ్ళలో వీసా వేసేసారు. దట్స్ హౌ ఐ గాట్ ద వీసా. అక్కడికి వెళ్ళాక మరి అంటే చదువుకుందాం, సీరియస్గా సెటిల్ అయిపోదాం అని అక్కడికి వెళ్ళాకైనా ఫిక్స్ అయ్యారా? నేను చదివిందే లేదు. అసైన్మెంట్స్ కూడా నేను చేసిన, నేను ఇండియాకి వచ్చిన తర్వాత కూడా నేను చేసి పంపించిన అసైన్మెంట్స్. అక్కడ కాలేజ్ ఈ టైం కింద డిష్ నాకు పోయి చెప్తుండే కాలేజ్ ఉంది. అప్పుడు నేను బార్ టెండర్గా అక్కడిక్కడ వర్క్ చేస్తుండే. అండ్ నా ఫోకస్ ఎప్పుడు ఏముండే అంటే ఫైండింగ్ అవుట్ హ్యాపెనింగ్ అంతే. ఈవెంట్స్ ఉంటుండే కాలిఫోర్నియాలో, ఈవెంట్స్ ఒక ఈవెంట్స్ కంపెనీ ఉంటుండే, దాంట్లో వర్క్ చేసిన నేను. స్టార్టింగ్ మై కెరియర్ స్టార్టెడ్ విత్ సర్వర్. కింద ప్లేట్ పడేసి అది ఎత్తేసి తీసుకొని వెళ్ళి నేను డిష్ వాషింగ్ చేసిన ఉండే. ఇవన్నీ చేసిన తర్వాత అక్కడ అదే కంపెనీలో మేనేజర్గా అయినా నేను. సేమ్ కంపెనీ ఏదో నేను డిష్ వాషింగ్ చేసిన కంపెనీలో మేనేజర్గా టర్న్ అయినా. అండ్ కంపెనీ టోటలీ వాజ్ ఇన్ మై హ్యాండ్స్. ఈరోజు ఏముంది స్కెడ్యూల్ నేను వాళ్ళకి చెప్పాల్సి వస్తుండే. సో అట్లా టర్న్ అయింది.
సో నాకు అక్కడ నమ్మకం ఏంటంటే నేను ఈ చదువు అనే క్యారెక్టర్ దీనికన్నా కూడా బిజినెస్లో వెళ్తే సక్సెస్ఫుల్ అని నేను ఫీల్ అయిపోయినప్పుడు. అండ్ నేను అంత ఫుల్ ఐ గివ్ మై ఫుల్ వాట్ యూ కాల్డ్ హార్డ్ వర్క్ అనేది డెఫినెట్లీ చేస్తాను నేను దానికి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏదో మనం ఇప్పుడు వాషింగ్ చేస్తూ వెళ్ళిపోం కదా. సో దాన్ని హార్డ్ వర్క్ చేసి దాన్ని నేర్చుకొని అండ్ ఇట్ టుక్ అరౌండ్ 2 years అనుకుంటా. 2 years తర్వాత ఐ టర్న్ అవుట్ టు బి అ మేనేజర్ ఇన్ దాట్. సో ఇన్ఫ్లుయెన్సర్గా అంటే స్టార్ట్ చేసి జస్ట్ మన రీల్స్ పెట్టి జస్ట్ బి అని యూ వాంటెడ్ టు బి అన్ ఇన్ఫ్లుయెన్సరా, అంతేనా బీకేపీకి ముందు? ఇన్ఫ్లుయెన్సర్ అని కాదు, అదే చెప్తున్నాను కదా, ఐ నెవర్ ప్లాన్ ఫర్ ఎనీథింగ్. జస్ట్ అలా ర్యాండమ్గా ఈ రోజు ప్రెసెంట్ గా వాట్ ఇస్ టుమారో అంటే డోంట్ ప్లాన్ ఫర్ ఇట్. సో ఇట్ సంథింగ్ విల్ బి హ్యాపెనింగ్, ఇట్ ఇస్ హ్యాపెనింగ్ అన్నట్టు నేను అనుకుంటాను. నా మైండ్ సెట్ చిన్నప్పటి నుండి ఐ డోంట్ నో వాట్ ఇస్ టుమారో అండ్ ఇప్పుడు రేపు నేను ప్లాన్ చేసుకుని ఏదో చేశాను అన్నట్టు. ఇట్ హ్యావ్ టు బి హ్యాపెన్, ఇట్ విల్ హ్యాపెన్ అనే మైండ్ సెట్ నాది. అండ్ టుడే లెట్ మీ ఎంజాయ్, అంతే. నాకు తెలిసింది ఈ రోజు ఎంజాయ్ ఎంజాయ్మెంట్ కి ఎర్న్ చేస్తుండే మేము. అప్పుడు ఈవెంట్స్ చేస్తుండే, బ్యాటరీ కార్స్ సేల్ చేస్తుండే. మేము అన్ని డబ్బులు ఏం చేస్తుండే మళ్ళీ దాని దగ్గర ఎంజాయ్ చేస్తుండే. అంటే ఎంజాయ్ ఇన్ ద సెన్స్ వీ ట్రావెల్, వీ గో ఫర్ ద క్లబ్స్, వీ స్పెండ్. అంటే నాకు ఎక్కడ నన్ను నమ్ముకొని వచ్చిన అమ్మాయికి ఎక్కడ నేను తక్కువ చేయదు. ఇప్పుడు మార్కెట్లో అందరూ ఎవ్రీబడి ఎంజాయింగ్ ద లైఫ్, గోయింగ్ అవుట్, ఇట్లాంటి ఫీలింగ్ రావద్దు అని ఐ మెయింటైన్ ద సేమ్. నాకు డబ్బులు ఉన్నా లేకున్నా అంటే తెచ్చి తీసుకొచ్చి ఎక్కడ ఖర్చు పెట్టలేదు, దాన్ని సంపాదించి ఖర్చు పెడుతుండే. ఇఫ్ ఐ ఎర్న్ 10,000 ఐ యూస్ టు స్పెండ్ 6,000-7,000 ఎ డే. ఇంకా 2-3,000 మళ్ళీ ఖర్చు అయిపోతుంది తెలియకుండా. సరే, చిన్న పార్ట్ వరకు ఓకే రిషి, బట్ పెళ్లి చేసేసారు. పెళ్ళికి ఎలాగో ఒప్పించావు, లవ్ కాబట్టి, మంచి అబ్బాయి కాబట్టి, మంచి ఫ్యామిలీ కాబట్టి ఒప్పేసుకున్నారు. బట్ ఎర్నింగ్ పార్ట్కి వస్తే అంటే బీకేపీ ముందు వరకు కూడా నథింగ్ ఈజ్ సర్టెన్. అప్పుడు ఇంట్లో నుంచి ఎలా ఉండే? మా ఫ్యామిలీ నుంచి ఉంటుండే. ఇప్పుడు బ్యాటరీ కార్ సేల్ చేయడానికి వెళ్తుండే కదా, మేము కూడా వెళ్తుండే. ఇప్పుడు మా డాడీ ఎట్లా అంటే ఫోన్ చేసేవాళ్ళం. మా అక్క వెల్ సెటిల్ కదా, ఇప్పుడు బావా హీ హ్యాస్ అరేంజ్ మ్యారీడ్ కంపెనీ. ఇప్పుడు అంటే ఇప్పుడు ఓకే మా మామయ్య వాళ్ళకు ఉంది కాదు, వాట్ ఈజ్ యువర్ హస్బెండ్, మీ అల్లుడు ఏం చేస్తుండు ఏంది అట్లా ఉంటుండే. కానీ నేను పెద్ద ఐ ట్రస్ట్ హిమ్ అంతే. ఎలా వచ్చింది ఆ ట్రస్ట్ నీకు? చూస్తే ఇప్పుడు మేము ఈ రోజు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నామో మేము ఫస్ట్ నుంచి అట్లా ఎంజాయ్ చేసేవాళ్ళం. నువ్వు ఎప్పుడు ఇన్సెక్యూర్ గా ఫీల్ అవ్వలేదా? మా అమ్మకి నాన్నకి ఆన్సరబుల్ అనో లేకపోతే ఆన్సర్ చేయాల్సి వస్తుందేనో రేపు ఏంటి అనే దాని గురించి వాళ్ళు క్వశ్చన్ చేయలేదా? క్వశ్చన్ చేస్తారు, ఆబ్వియస్లీ క్వశ్చన్ చేస్తారు. అటు క్వశ్చన్ చేస్తారు, ఇటు క్వశ్చన్ చేస్తారు. ఇన్ లాస్ కూడా చేస్తారు కదా, మీరు ఎంజాయ్ చేస్తున్నారు, మీ కెరియర్ ఏంటి, మీ సాలరీ ఇంత, లేకంటే ఇది లేకంటే ఉంటుంది. ఆబ్వియస్లీ ఎవరికైనా ఆలోచన ఉంటుంది. మీరు ఇద్దరు ఇట్లా ఫ్యూచర్ గురించి ఆలోచించారా, సేవింగ్స్ ఏంటి, కెరియర్ ఏంటి, ఎప్పుడు ఇట్లా ఎంజాయ్ చేస్తుంటారా? నాకు రిషికి ఉన్న కాన్స్టెంట్ థింగ్ ఒకటే, ఇద్దరం సేమ్ మైండ్ సెట్. జనరల్గా ఏమంటారు, వైఫ్ అండ్ హస్బెండ్ షుడ్ బి డిఫరెంట్. ఒకరు సేవింగ్స్ చేయాలి, ఒకరు ఎర్న్ చేయాలంటారు కదా. సేమ్ మైండ్ సెట్. అండ్ ఆ మైండ్ సెట్తోనే వీఆర్ హియర్ అని నేను ఫీల్ అవుతాను. బికాజ్ ఎందుకంటే రిషి ఇప్పుడు ఐ ఫీల్ ఇప్పుడు నేను కూడా హోటల్కి వెళ్దామా రిషి అని అంటే నేను 5 స్టార్ చూస్తే రిషి 7 స్టార్ చూస్తుంది. సో ఆ మైండ్ సెట్ నాకు ఇంకేం అర్థమవుతుంది, నేను 10,000 సంపాదించిన 20,000 ఎట్లా సంపాదించని ఆలోచిస్తాను. ఇప్పుడు మేము నిన్న వియట్నాంకి వెళ్ళాం. వియట్నాంలో ఏదో ఒక ఇంటర్నేషనల్ మాల్కి వెళ్ళాం అనమాట. ఇంటర్నేషనల్ మాల్కి వెళ్ళాం, అక్కడ వర్సాచి పెద్ద పెద్ద బ్రాండ్స్, నార్మల్ కాటన్ ఫ్రాక్స్ కూడా ఉన్నాయి. స్టార్టింగ్ రేంజే 60,000 నుంచి ఉంది. బేసిక్ కొంచెం ఒక 60-40లో ఏమున్నాయంటే ఆమె సింప్లీ 2 డ్రెస్సెస్ చూపించింది, మిగిలినవన్నీ 3 lakhs 2 lakhs అట్లా ఉన్నాయి. మేము ఇద్దరం ఇట్లా చూస్తున్నాం, ఓకే మనం సంపాదించింది చాలు, ఇంకా సంపాదించాలి. దిస్ ఇస్ నాట్ లైఫ్, వీ హ్యావ్ టు డూ మోర్, ఎర్న్ మోర్ టు స్పెండ్ దేర్, దట్స్ ఇట్. అంటే ఇక్కడ నేను సంపాదించి దాపెట్టేసుకొని నేను ప్లాట్లు కొనుక్కొని నేను ఆస్తులు పెంచుకున్నాను కాదు. టు ఎర్న్ దాట్ ఐ హావ్ టు ఎర్న్ మోర్ అని మేము ఇద్దరం అనుకున్నాం ఒకటే సార్. అదే అన్నావు, నువ్వేం ఆలోచిస్తున్నా చెప్పు అంటే రిషి అదే, నేను అదే ఆలోచిస్తున్నా. అంటే రిషి నీకు ఎప్పుడు ఆలోచన రాలేదా? అంటే పెళ్ళైన తర్వాత కొంచెం మైండ్ అనిపిస్తుంది కదా, నేను అంటే ఇల్లు కొనుక్కోవాలి అంటే మనం ఒక్కరే ఉన్నాం కదా ఇంట్లో, మన కజిన్స్ ఉంటారు, సిబ్లింగ్స్ ఉంటారు, వాళ్ళందరితో కంపేర్ చేసినప్పుడు ఏదో ఒకటి అనిపిస్తుంది కదా, ఓకే నేను ఇక్కడి వరకు అయితే ఉండాలి అని. అట్లా ఎప్పుడు అనిపించలేదా నీకు? అనిపించలేదు. బికాస్ ఫస్ట్ థింగ్ మేము ఎక్కడున్నా ఇద్దరం కలిసి హ్యాపీ ఉన్నాం. సో నాకు అది చాలు. నీకు తెలుసు కదా నాకు ఒక చిన్న రూమ్ నుండే, ఒకటే రూమ్, సింగిల్ రూమ్. కోవిడ్ టైంలో నేను చూసాను, మధ్యలో షిఫ్ట్ అయ్యారు కదా మీరు, కిందికి షిఫ్ట్ అయిన అనమాట. చిన్న రూమ్ అది, ఇట్ వాస్ అ కాంపాక్ట్ రూమ్, ఒక వాష్రూమ్ అండ్ చిన్నది, చాలా చిన్నది అనమాట. నేను అది చూస్తే మేము ఇల్లు ఉన్నామా అని, అంటే అలా కూడా మేమేం పెద్దగా సాడ్గా లేకుండా వీ వర్ వెరీ హ్యాపీ ఇన్ దాట్.
నా బ్యూటిఫుల్ మూమెంట్ చూస్తే ఆ రూమ్లో ఉన్నట్టుగా అనిపించింది మాకు. మేము అనుకుంటాం ఎప్పుడైనా మనం లైఫ్ బాగా ఎంజాయ్ చేసిన ఇక్కడ ఆ రూమ్లో, ఆ చిన్న రూమ్లో ఎంజాయ్డ్ అలాట్. సో అక్కడ ఏంటంటే ఇక్కడ ఈ రూమ్లో ఉన్నామా అని మేము ఎప్పుడు ఆలోచించలేదు. ఈ రూమ్లో మేము వీఆర్ ఎంజాయింగ్. దాంట్లో మేము వీడియోస్ ఈవెంట్స్ చేస్తుండే, ఇద్దరం కలిసి వెళ్ళి చేస్తుండే, బాగా యాంకరింగ్ చేస్తుండే వాడు. నేను అంతా లైక్ ఏమేం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలని ప్లాన్ చేస్తుండే. ఆ ఈవెంట్స్ లో కూడా వాళ్ళ ఫ్యామిలీ ఇట్లా మూవీస్ లో చూపిస్తారు చూడు, సేమ్ అట్లనే ఒక సంగీత్ ఈవెంట్సే వస్తుండే మాకు. బేసిక్ గా సంగీత్కి వెళ్తుండే, గేమ్స్ పెడుతుండే, లాస్ట్ వెళ్ళేటప్పుడు మేమే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయ్యేవాళ్ళం. లైక్ దే వర్ లైక్ వెరీ ఫ్రెండ్. అంటే మేబీ వీ మెయింటైన్ దట్ ర్యాపో విత్ దమ్. వాళ్ళు నెక్స్ట్ ఏదైనా ఈవెంట్ ఉన్నా వాళ్ళు రెఫరెన్స్ ఉన్నా చెప్పేస్తుండే. సో అట్లా అందరూ అంటుండే చాలా బాగా చేశారమ్మా మీ ఇద్దరు అంతా. అట్లా కోవిడ్ టైంలో కొంచెం తక్కువ అయిపోయింది అది. ఒకవేళ నేను ఇక్కడ బీకేపీ కాకుండా ఉంటే మేబీ బీకేపీ ఈవెంట్స్ అని చేస్తుండొచ్చు. ఏంటి బీకేపీ ఫుల్ ఫామ్ ఏంటి? భాను కిరణ్ పసుల అండ్ దట్స్ మై ఫాదర్ నేమ్ యాక్చువల్లీ, బాలకృష్ణ పసుల అని. సో నాకు ఎప్పుడూ డ్రీమ్ ఉండే అనమాట అది, అరే మా ఇద్దరు నేమ్ సేమ్ అవుతాయి అండ్ వై కాంట్ వి ఓపెన్ లైక్ అంటే ఈ పేరుతో ఎప్పుడైనా ఓపెన్ చేయలేదు. ఏదన్నా సాఫ్ట్వేర్ కంపెనీ ఓపెన్ చేసినా బీకేపీ సాఫ్ట్వేర్స్ సంథింగ్, ఏది ఓపెన్ చేసినా బీకేపీ అని పెట్టాలని ఇష్టం ఉండే నాకు. సో మీరు యూఎస్ నుంచి వచ్చే టైంకి మీ ఫాదర్ ఫర్నిచర్ది మొత్తం సెట్ చేసి ఉంచారు అంతేనా? సో యూ కేమ్ అండ్ మామయ్య స్టార్ట్ చేశారు పార్ట్నర్షిప్ తో. సో he came, so he involved him in that. I was just taking care. ఇప్పుడు you everything is on my own. అండ్ ఈవెన్ టిల్ టుడే మా డాడీని నేను అడిగి, డాడీ నాకు ఇది రిక్వైర్మెంట్ ఉంది డబ్బులు అని ఎప్పుడు అడగలేదు నేను. వీ ఎర్న్డ్ ఇట్, వీ రోమ్డ్ అరౌండ్, వీ స్లెప్ట్ ఇన్ ద కార్స్, వీ లైక్ అంటే చాలా కష్టపడి ఇవన్నీ ఒక 10 lakhs or 15 lakhs ఎర్న్ చేసుకుని ఉండే డబ్బులు. దాంతో కస్టమర్స్ వస్తారా అనే డౌట్ మళ్ళీ. అండ్ ఇంకొకటి ఏంటంటే దెర్ ఇస్ జీరో ఇన్వెస్ట్మెంట్, మై బిజినెస్ జీరో ఇన్వెస్ట్మెంటే. చిన్న క్వశ్చన్ డౌట్ నాకు, బీకేపీ మీ ఫాదర్ పార్ట్నర్షిప్ లో పెట్టారు. బీకేపీ కాదు అది కేపీ. కేపీ అది ఓన్లీ కేపీ. ఐ టర్న్డ్ ఇట్ యాస్ బీకేపీ. దట్స్ అంటే దట్స్ మై ఫాదర్స్ కంపెనీ. మీకు ఎలా వచ్చేసింది? నాకు రాలేదు, నేను బయటికి వచ్చేసాను. స్టార్టెడ్ డూయింగ్ ఆన్లైన్ వి చేస్తుండే. సి ఆన్లైన్ ఇస్ సంథింగ్. నేను బయటికి ఐ స్టార్ట్ వర్కింగ్ దేర్. బయటికి వచ్చేసారు. I started working there and I came out of the company. I started my own page, like అంటే BKP page start చేసి దాంట్లో started posting videos. Every day 4 గంటలకు వెళ్తుండే మేము క్యాటలాగ్లు పట్టుకొని. ఇప్పుడు అందరూ షాప్ కు వస్తారు కదా, అట్లా బీకేపీ స్టోర్ పెట్టక ముందర మేమే ఇట్లా ఆన్లైన్ లో వి రిక్వైర్డ్ సోఫా అంటే టైం ఫిక్స్ చేసుకొని వెళ్ళేవాళ్ళం. వస్తున్నాము ఈ టైంకి వస్తున్నాము, ఎనీబడి దేర్ ప్లీజ్ కాల్ us. మాకు వస్తుంటే కాల్స్, వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మెజర్మెంట్ తీసుకుంటుండే. అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు వెళ్ళినప్పుడు ఆ కార్ కింద పెట్టేసి పైకి రా అంటుండే, ఇప్పుడు మేము వెళ్తే కిందికి వచ్చి పికప్ చేసుకుంటాం. దట్స్ డిఫరెంట్. అంటే ఐ ఫీల్ దట్ అండ్ సీ దట్. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మీరే వచ్చిరా అని అడుగుతారు. ఒకప్పుడు మీరు రావు అంటే మీరు రండి అని అంటారు, ఎట్లా వచ్చారు బైక్ మీద వచ్చారా సరే పైకి రా అంటారు. ఇప్పుడు అరే సార్ మీరే ఎందుకు వచ్చారు? దట్ ఈస్ వాట్ వీ ఫెల్ట్. అంటే అరే ఇంత హ్యాపీనెస్, అంటే ఇంత లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ వాట్ ద పీపుల్ షో. అండ్ ఇప్పుడు నేను వెళ్ళడం బంద్ చేశాను అనుకోండి, మాక్సిమం ఇట్లా తిరుగుతుండే క్యాటలాగ్స్ బ్యాగ్ ఒకటి వేసుకొని మెజర్మెంట్ టేప్ వేసుకొని క్లబ్కి వెళ్తుండే, వెళ్ళి మెజర్మెంట్ తీసుకొని ఒక్కొక్క ఇంట్లో 2-3 hours పడుతుండే. 3 hours 4 hours 5 hours we spent a lot of time. అక్కడే తింటుండే, కొంచెం అడుగుతుండే తినండి పర్లేదు అంటే. we used to have lunch, dinner or something. నైట్ 12 o'clock 1 o'clock 2 o'clock కూడా మేము మాట్లాడిన రోజులు ఉన్నాయి. దాని తర్వాత ఇనిషియల్లీ అప్పుడు కూడా పీపుల్ బాగానే ట్రస్ట్ చేసిండ్రు. ఓన్లీ ఆన్లైన్ కదా, ఆన్లైన్ అయినా కూడా ట్రస్ట్ చేసిండ్రు. ప్రోడక్ట్ లేదు చూడడానికి, జస్ట్ ఫొటోస్ లో చూస్తుంటే మెజర్మెంట్స్ తీసుకుంటుండే వాళ్ళం, ఆర్డర్ ప్లేస్ చేసే వాళ్ళు, డెలివరీ అయిపోయింది. యుఎస్ నుంచి కూడా కాల్స్ వస్తాయి, ఇక్కడ ఒంగోలుకి పంపిస్తుండే ఆన్లైన్ లో ఆర్డర్ తీసుకొని. వీళ్ళ డాడీ దగ్గరనే సేవ్ చేసుకునే డబ్బులు, మా డాడీ దగ్గర వీళ్ళ డాడీ దగ్గరనే, వీళ్ళిద్దరి దగ్గర సేవ్ చేసుకున్న తర్వాత దట్ ఈస్ వాట్ ఇంకా మేము ఇనిషియల్లీ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మాకు సపోర్ట్ అయింది. భానుకైతే అంటే హీ హాస్ టు ఎర్న్ కాబట్టి ఈ సిచ్యువేషన్ ఒక పాయింట్ కాకపోతే ఇంకో పాయింట్ ఆఫ్ టైంలో స్టార్ట్ అవ్వాలి. బట్ నీకు ఇది టోటల్లీ కొత్త కదా, మీ ఇంట్లో అలా లేదు, ఈ పరిస్థితులు అలాంటివి కాదు. మీ నాన్న నువ్వు అడక్క ముందు అన్ని తీసుకొచ్చి పెట్టేస్తారు. అంటే తనతో పాటు నువ్వు అలా తిరుగుతున్నప్పుడు డిడ్ యూ ఫీల్ అంటే ఏదైనా కొత్తగా అనిపించిందా? ఇంకెక్కువ టైం ఉంటే బాగుంటుంది. కొత్తగా ఏం లేదు, అట్లే ఉంటుండే. బాను కూడా సేమ్ అట్లే ఉంటుండే, లేకపోయినా లేదు అని ఏం లేకుండే. మా డాడీ దగ్గర ఎట్లుందో నాకు హస్బెండ్ దగ్గర కూడా అట్లే ఉంది. ఉన్నప్పుడు లేనప్పుడు అని కాదు కానీ హీ వాజ్ ఫస్ట్ నుంచి అట్లానే ఉంటుండే. ఏదైనా కావాలంటే అయితే మేము ఎంగేజ్మెంట్ చేసేటప్పుడు నా దగ్గర ఎంగేజ్మెంట్ రింగ్ కొన్ని కూడా డబ్బులు లేకుండే. అప్పుడు లేవు, నా డబ్బులు లేవు ఎంగేజ్మెంట్ రింగ్ కొన్నికి. రిషి వాళ్ళ డాడీకి ఇంక ఇచ్చేది 25,000. వాళ్ళ డాడీ కాడికి ఇంకేసింది రిషి ఇద్దరికి. యాక్చువల్లీ బాయ్స్ ఇప్పాను రింగ్.
నేను నా ఉన్నాయి ఇప్పుడు ఇంట్లో లేవంటే బాగుండదు కదా ఉన్నాయి నా అని చెప్పి పోయినుండే డిష్ కడిగి ఇంక తర్వాత ఇస్తా అని చెప్పిన. సో అది ఎప్పటికంటే లైక్ అంటే ఆ పాయింట్స్ అవన్నీ ఏమవుతుంది వెన్ ఇప్పుడు అమ్మాయి ఏమనుకుంటుంది ఆ టైంలో జనరల్గా వీడికి రింగ్ అయిపోలేకపోతే నీ లైఫ్ లాంగ్ ఏముంటాడు అని అనుకోరా జనరల్గా అట్లాంటి. బట్ రిషిని నేను చిన్నప్పటి నుంచి చూస్తుంది అదే, అంటే అంటే నెయివ్గా బిలీవ్ చేస్తుందా ఒక దాన్ని, లేకపోతే హోల్ హార్టెడ్గా బిలీవ్ చేస్తే నాకు అర్థమయ్యేది కదా నాకు 9th 10th స్టాండర్డ్లోనే. అంటే ఇప్పుడు మీరు ఎలా చూస్తున్నారో రిషి అదే రిషి, అంటే రీల్స్ కోసమో కామ్గా ఉండడం అలా కాదు, రిషి అలాగే ఉంటుంది నార్మల్లీ. 9th 10th స్టాండర్డ్లో కూడా ఎప్పుడు ఇలా చూసుకోలేదన్నమాట, నా దగ్గర ఇది ఉంది నా దగ్గర అది లేదు, లేకపోతే ఫ్రెండ్స్ కూడా ఎప్పుడు పిక్కీగా ఉండేది కాదు, తన పక్కన ఎవరు కూర్చున్నా వాళ్ళ ఫ్రెండ్స్ అంతే. ఇప్పుడు అంతే నా పక్కన కూర్చొని బెస్ట్. కమింగ్ టు బీకేపీ, బీకేపీది మీరు ప్రమోట్ చేస్తున్నట్లే ఉంటాయి మీ రీల్స్ అన్ని. సో బీకేపీది రీల్స్ అవి ఎలా ఉంటాయి అంటే, హైదరాబాద్లో నిజంగా అన్ని ఇల్లులు ఉన్నాయా, అంత ఫర్నిచర్ సరిపోయే ఇల్లులు ఉన్నాయా, పొద్దున్న లేస్తే బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసినట్టు ఫర్నిచర్ ఆర్డర్ చేస్తున్నారా, ఏంటి అసలు అది? సో మా బీకేపీ హోమ్స్లో అంటే యాక్చువల్లీ జనరల్గా ఫర్నిచర్ స్టోర్లో జరిగేది ఏంటంటే ఎవ్రీ డే 3-4 కస్టమర్స్ వస్తారు. ఎవ్రీ స్టోర్ కామన్ అది, ఎవ్రీ డే 3-4 కస్టమర్స్ వచ్చి చూసి ఫర్నిచర్ నచ్చింది తీసుకొని వెళ్తారు. అది ప్రాక్టికల్గా అదే ఉంటుంది ఎవ్రీ ఫర్నిచర్ స్టోర్లో. కానీ నాకు తెలియదు కొన్ని ఫర్నిచర్ బాగా నడుస్తుండొచ్చు. కాకపోతే ప్రాక్టికల్గా నేను చూసింది ఏంటంటే బీకేపీఎం స్టోర్ పెట్టిన తర్వాత విపరీతంగా జనాలు రావడం. మా స్టోర్కి వస్తే సాటర్డే సండే అయితే మినిమం ఒక 50-60 మెంబర్స్ ఒక స్టోర్లో ఉంటారు. అదేదో పానీపూరి షాప్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. నేను ఇక్కడ నుండి అక్కడ మాట్లాడడానికి కూడా నేను ఒక కస్టమర్తో మాట్లాడుతూ ఇంకో కస్టమర్ వస్తారు, ఇంకో కస్టమర్ వస్తారు. సో ప్రాక్టికల్గా ఇది నాకు పాసిబులా కాదా అని నేను ఆలోచించాను. బట్ లైవ్లో నాకు కనిపిస్తుంది. నేను అదే అనుకున్నాను, సోఫాలు ఎన్ని రోజులు కొంటారు ఉండిపోతుంది. బట్ ఇక్కడ రీచ్ ఏమవుతుందంటే ఎవ్రీ టైమ్ వీఆర్ రీచింగ్ న్యూ పీపుల్. సో ఆ న్యూ పీపుల్ రీచ్ ఎట్లయిందంటే ఎట్లయితే హౌసెస్ కడుతున్నారు, ఎట్లయితే ఇల్లులు కొడితే తీసుకుంటున్నారు, సేమ్ ఫర్నిచర్ కూడా రిక్వైర్మెంట్ వస్తుంది. సో మా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే బీకేపీ పెట్టడానికి ఆన్లైన్లో చేస్తుంటే లైక్ దే ఆర్ డూయింగ్ దిస్ మచ్. ఇప్పుడు ఒక స్టోర్ అనేది మనకి పర్టికులర్గా ఉంటే జస్ట్ ఒక కస్టమైజేషన్కి 4-5 వెరైటీస్ పెట్టి చూపిద్దాం, దీంట్లో మేము కస్టమైజ్ చేస్తామని చెప్పని కన్నా ఒక నార్మల్ ఒక స్టోర్ పెడదాము. స్టోర్ పెడితే ఏమవుతుందంటే ఇప్పుడు పీపుల్ ఎట్లుంటారంటే మనం కష్టపడతాం కదా, బార్గెనింగ్ ఎక్కువ ఉంటుంది. ఆన్లైన్ అనుకో చాలా బార్గెన్ ఉంటుంది. సో బార్గెనింగ్ ఎక్కువ అంటే నేను బార్గెనింగ్ జరగదు. బికాస్ ఎందుకు అని అంటే ఐల్ బి వెరీ రీజనబుల్ ప్రైసింగ్. ఈ సీట్ కింద పడుతుంది, దిస్ ఇస్ ద చార్జెస్. అసలు ఫస్ట్ పీపుల్ రానికి కూడా రీజన్ అదే, ఫస్ట్ మా స్టోర్ కి వస్తారా ఎస్టిమేషన్ బిల్ వేయించుకుంటారు. అక్కడంతా యాష్లే అవన్నీ చాలా స్టోర్స్ ఉంటాయి, అంతా తిరిగి మళ్ళీ లాస్ట్ మన దగ్గరికి వస్తారు. అండ్ ఐ హావ్ దట్ కాన్ఫిడెన్స్. దట్స్ హౌ ఐ జస్ట్ టెల్ దెం. మెనీ పీపుల్ సేడ్ ఆల్సో మీ దగ్గర రీజనబుల్ ఉన్నాయి సార్, అందుకే మేము రావడానికి రీజన్ అని. సో అయితే ఇప్పుడు రీజనబుల్ రేట్స్ అనేది మేజర్ సెల్లింగ్ పాయింట్ కదా, మరి ఈ ఇంత సేల్స్ చూసినప్పుడు మీ పక్క స్టోర్స్ కానీ మీ కాంపిటీటర్స్ కానీ వాళ్ళు అదే రేట్కి ఇవ్వడానికి ట్రై చేయలేదా? రేట్ గురించి ప్రాబ్లం కాదు అక్కడ, మనిషి గురించి ప్రాబ్లం. తర్వాత ఇంకా బాగానే ఉండాలి అక్కడ. ఎగ్జాక్ట్లీ. సో రేట్ అయిపోయింది, రేట్ క్లోజ్. ఇప్పుడు నేను 12,000 కాదు 15,000 పర్ సీట్ అన్న తీసుకునే కస్టమర్స్ ఉన్నారు. బట్ వీ హ్యావ్ ఎ కాన్స్టెంట్ ప్రైసింగ్. కాకపోతే ఇంకొక మార్కెటింగ్, సి వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ మార్కెటింగ్. ఇక నేనేదో నా గొప్పగా నేనేదో చేస్తలేను, నా లైఫ్ గురించి నేను మార్కెట్ చేసుకుంటున్నాను. సోఫాస్ గురించి మార్కెట్ చేసుకుంటుంటే సోఫాస్ నీ జనాల లైఫ్ కాదు, సోఫాస్ నా లైఫ్. నన్ను నమ్ముకొని ఒక 100 మంది ఉన్నారు. 100 మంది అంటే ఇంటూ ఫ్యామిలీకి 3 అనుకున్నా కూడా ఇంచుమించు 300-400 మంది బీకేపీ నమ్ముకొని ఉన్నారు. సో వీళ్ళని వదిలిపెట్టి నేను పారిపోలేను. ఐ వాంటెడ్ టు ఇన్ఫ్యాక్ట్ రన్ అవే. అరే ఏం చేస్తున్నా నేను, ప్రతి ఒక్కరు నన్ను వచ్చి తిట్టడం ఎందుకు, జనాలు కమెంట్లు పెట్టడం ఎందుకు, ఇవన్నీ నేను ఎందుకు ఫేస్ చేయాలి, నాకేం అవసరం అని ఐ వాంట్ రన్ అవే అవుట్ ఆఫ్ దిస్ గేమ్. ఏముంది రన్ అవే వెళ్ళిపోతే ఏముంది, మహా అయితే 1-2 months అందరు సఫర్ అవుతుండొచ్చు. బట్ ఎవ్రీథింగ్ నార్మల్. నేను రెగ్యులర్ లైఫ్ నా లైఫ్ నేను ఈ వీడియోలు పెట్టుకుంటే రెగ్యులర్ లైఫ్ గడిపేస్తామని అనే సిచ్యువేషన్కి వెళ్ళిపోయిన ఉండే. బికాస్ ఈ కమెంట్స్ దాని తర్వాత దీన్ని నేను ఫేస్ చేయలేకపోతే వాట్ ఐమ్ ఫేసింగ్ ఇన్ మై లైఫ్, దీని ఒకవేళ నేను స్టాండ్ బై కాకపోతే రేపు పొద్దున ఇంకో ప్రాబ్లం వస్తుంది, దాని తర్వాత ఇంకో ప్రాబ్లం వస్తుంది అని చెప్పి మేము అనుకున్నాం. మేము చాలా బాధపడి ఉండే కమెంట్స్కి అవన్నిటికీ. దాని తర్వాత వీ అండర్స్టూడ్ దట్ వీఆర్ గ్రోయింగ్, దట్స్ వై కమెంట్స్ నెగిటివిటీ ఈస్ ఆల్సో గ్రోయింగ్ అండ్ ఐ కెనాట్ స్టాప్ దాట్. సో దాని తగ్గట్టు నేను ఆన్సర్స్ స్టార్ట్ చేసినాను. ఐ స్టార్టెడ్ గివింగ్ ఆన్సర్స్ టు హూఎవర్ ఆస్క్ మీ ఎ క్వశ్చన్. సో దట్స్ హౌ వీ దట్ స్టార్టెడ్ గ్రోయింగ్. నేను ఎట్లయితే ఆన్సర్స్ చెప్తున్నానో దాంట్లో గ్రోత్ అనేది పెరుగుతుంది.
సో ఐ ఫెల్ట్ అంటే ఈ ఇంత షార్ట్ టైంలో ఒక ఇన్వెస్ట్మెంట్ ఒక 10 ఓపెన్గా లైక్ దట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ లైక్ వీ సేల్ ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ 80 lakhs ప్లస్ ఉంటుంది మా సేల్. సో ఇంత సేల్ అనేది ఏ ఫర్నిచర్ స్టోర్లో ఉండదు, ఏ స్టోర్లో ఉండదు ఇంత సేల్ అంటే నాకు తెలిసినంత వరకు. బట్ ఐ డోంట్ నో హౌ ద పీపుల్ ఆర్ సర్వే. నాకు తెలిసిన నేను సర్వే చేసిన ప్రకారం చిన్న స్టోర్ మాది అంటే పెద్ద పెద్ద స్టోర్ ఇప్పుడు ఐకియా లాంటి స్టోర్స్ కాదు, మాది చాలా చిన్న స్టోర్. దాంట్లో అంత సేల్ చేయడం అంటే దట్స్ హౌ వీ లైక్ అంటే నా మార్కెటింగ్ స్కిల్స్ అట్లా ఉన్నాయి. అండ్ అగైన్ నేను అట్లా బిజినెస్కి నా వాయిస్ హెల్ప్ అవుతుందని ఫీల్ అవుతుంది. సరే, రేట్స్ రీజనబుల్ అంటున్నారు, బట్ మీ లైఫ్ స్టైల్, ఓకే మీరు వేసే ట్రిప్లు, ఓకే కాల్విన్ క్లీన్ వెల్ మెయిన్ ట్రౌజర్ తెలియదు, ఒంటి మీదే ఆల్మోస్ట్ 1.5 లక్షలు కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ప్రాక్టికల్లీ మీరు అడిగే క్వశ్చన్స్ నేను ఎవరైనా లైఫ్ స్టైల్ చూస్తే నేను అట్లే ఫీల్ అవుతాను, అరే ఇప్పుడు ఏంద్రా నేను లైఫ్ స్టైల్ ఏందని. బట్ నేను కష్టపడింది ఈ లైఫ్ స్టైల్ కోసమే. నా కష్టం అంతా లైఫ్ స్టైలే. నేను ఒక మంచి కార్ మెయింటైన్ చేయాలి, నేను మంచి లైక్ డ్రెస్ వేసుకోవాలి, మంచి షూ వేసుకోవాలి, మార్కెట్లో మనం చూస్తే కొంచెం వాల్యుబుల్ ఉండాలి ఇప్పుడు. బికాజ్ అన్ని కారాన్ని వదిలిపెట్టి లోపలికి వచ్చిన తర్వాత నేను చూసే నా బట్టలే. సో బట్టల్లో కూడా స్టాండర్డ్స్ ఉంటాయి. సో ఐ వాంటెడ్ టు మేక్ దాట్ లైక్ అంటే నేను కంఫర్టబుల్ ఉండాలి ఫస్ట్. నాకు ఇది ఇంపార్టెంట్, లగ్జరీ ఈజ్ మై కంఫర్ట్ అనమాట. ఫస్ట్ ఇప్పుడున్నే కాదు, నాకు డబ్బులు లేనప్పుడు కూడా నేను నా ఉన్న దాంట్లో నేను కొంటుండే 6,000 5,000 టీషర్ట్స్ అట్లా నాకు ఇష్టం నాకు కొనడం. సో దాని తర్వాత ఇట్స్ మై యాక్చువల్లీ ఎర్న్ చేసిన తర్వాత నాకు అర్థమైందంటే ఇట్స్ మై చాయిస్ ఆఫ్ లివింగ్. ఐ వాంట్ టు మేక్ ట్రిప్స్, ఐ విల్ మేక్ ట్రిప్స్. ఇఫ్ ఐ వాంట్ టు స్పెండ్ మనీ, ఐ విల్ స్పెండ్ మనీ. అండ్ నేను అన్నట్టు నేను ఇక్కడ వెళ్ళినా కూడా దర్ ఇస్ అగైన్ ఎర్నింగ్. ఇఫ్ ఐఎమ్ స్పెండింగ్ 1 lakh టుడే, ఐఎమ్ ఎర్నింగ్ 50,000 అట్లీస్ట్. సో దాని తగ్గట్టు నేను స్పెండ్ చేయగలుగుతాను. అండ్ నేను ఇదంతా బిల్డ్ చేసుకుందే కదా. ఎండ్ ఆఫ్ ద డే ఐ వాంటెడ్ టు మేక్ షూర్ దట్ మై వైఫ్ ఈస్ హ్యాపీ విత్ మై ఎర్నింగ్స్, ఐఎమ్ హ్యాపీ అండ్ మై బాడీ ఈజ్ హ్యాపీ. సో యా, సో దట్స్ హౌ ఐ ఫీల్ దట్ ఓకే ఇప్పుడు నేను ఈ షర్ట్లు వేసుకున్న, ప్యాంట్లు వేసుకున్న, షూ వేసుకున్న, ఐ ఫీల్ హ్యాపీ. గ్రేట్. ఇది కూడా ఒక సక్సెస్, మనకు నచ్చినట్టు బతకడమే సక్సెస్. యా, అంటే ఇదే డబ్బులు తీసుకెళ్ళి నేను ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఐ కెన్ ఇన్వెస్ట్ ఇన్ మై ప్రాపర్టీస్ అండ్ ఆల్, ఐ కెన్ ఎర్న్ మనీ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. బట్ సమ్హౌ ఇది లేకుంటే అది ఉండి లాభం లేదని నా ఫీలింగ్. రేపు పొద్దున్న నా పిల్లలకి ఇస్తా, వాళ్ళు గొడవ పడడం లాభం ఏంది? నేను ఇచ్చేది ఒకటే నా పిల్లలకి. దట్స్ హౌ వాట్ కాన్ఫిడెన్స్ ఐ హావ్, ఐ గివ్ ద సేమ్ కాన్ఫిడెన్స్. వి ఆర్ ఎర్నింగ్ అంటే ఏదో దాచిపెట్టేసి ఆస్తులు చేసేయాలని కాదు, ఎంజాయ్ చేయనీకి ఎర్నింగ్ చేయడం స్టార్ట్ చేసాం మేము. అదే అండ్ అగైన్ వీఆర్ సేవింగ్, వి హ్యావ్ ఫ్యూ సేవింగ్స్. ఇప్పుడు సేవింగ్స్ చేసి నేను ఫ్యూచర్లో అవి కూడా మాకు తెలియకుండానే సేవింగ్స్ అవుతున్నాయి. యా, అది కూడా నాకు తెలియకుండా మొత్తం ఈ మేనేజ్మెంట్ అంతా మా ఫాదరే. ఇక డాడీ నారు 4 lakhs ఉన్నాయి, 5 lakhs మా డాడీకి ఇచ్చేస్తే విల్ మేనేజ్ ఎవ్రీథింగ్. సో అవన్నీ సేవింగ్స్ తీసుకొచ్చి మరి ఎన్ని సేవింగ్స్ ఉన్నాయా అని చూపిస్తారు. విల్ బై సమ్ ప్రాపర్టీస్ ఆర్ సంథింగ్. యా, ఇన్స్టాగ్రామ్లో కానీ షార్ట్స్లో కానీ ఏదైతే రీల్స్ చేస్తున్నారో, ఏదైతే ఫాలోవర్స్ వస్తున్నారో, ఇదంతా వన్స్ నేను కెరియర్గా ఈ ఫాలోవర్స్ని అంటే నా కెరియర్ అక్కడే పెట్టి బిల్డ్ చేసుకోగలనన్న థాట్ ఎప్పుడైనా వచ్చిందా? ఇప్పుడు జరుగుతున్నది అయితే అసలు దిస్ ఇస్ జస్ట్ అ మ్యాజిక్ ఇన్ మై లైఫ్, ఇన్ అవర్ లైఫ్ యాక్చువల్లీ. జస్ట్ అ మ్యాజిక్ అంటే మ్యాజిక్తో పాటు ఇట్స్ హార్డ్ వర్క్ యాక్చువల్లీ. నేను దేన్ని సూపర్స్టిషియస్ దేన్ని బిలీవ్ చేయను అనమాట. నేను నా ప్రకారం ఏంటంటే ఈరోజు సండే, మండే, ట్యూస్డే, ఈరోజు ఈ టైం బాగుంటుంది, ఆ టైం. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఎనీథింగ్, ఐ జస్ట్ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. ఈరోజు నేను నా కెరియర్ని నేను బిల్డ్ చేసుకోవాలంటే ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. ఈరోజు దీన్ని నాశనం చేసుకోవాలన్నా నేనే కారణమై ఉంటాను. బికాజ్ ఐ డోంట్ ఇఫ్ ఐమ్ నాట్ గివింగ్ మై బెస్ట్ 100%, ద బెస్ట్ సేల్ విల్ బి నాట్ దేర్. ఈ రోజుకి నాకు ప్రమోషన్స్ అవసరమే లేదు, నేను నా వీడియోస్ పెట్టడం అవసరమే లేదు. ఈరోజు మార్నింగ్ ఒక వీడియో పెట్టిన, ఐ టేక్ అట్లీస్ట్ 1 or 2 hours టు గివ్ ఎ వాయిస్ ఓవర్. అట్లీస్ట్ 1 or 2 hours. రూమ్లోకి వెళ్ళిపోతాడు, డోర్ వేసుకుంటాడు, ఎవరిని రాని సౌండ్ వచ్చినా కూడా నేను ఫోన్లో మాట్లాడుతుంటే కదా, అక్కడికి వెళ్ళి మాట్లాడలేదు, రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకో, డిస్టర్బ్ చేయక. రూమ్లోకి వెళ్ళిపోతాడు, ఒక 2 hours టైం తీసుకొని వాయిస్ ఓవర్ 1 minute వాయిస్ ఓవర్కి 2 hours పడుతుంది అట్లీస్ట్, అంటే మినిమం టైం. బికాజ్ నాకేంటంటే అది నా ప్యాషన్. అది ఇట్ ఈస్ నాట్ దాట్ నేను కస్టమర్స్ దీంతో గుంజాలని కాదు, నాకు అట్లా అదొక ప్యాషన్గా మారిపోయింది అనమాట. దానికి వచ్చే అప్రిషియేషన్స్ కావచ్చు, దానికి వచ్చే కమెంట్స్ కావచ్చు. వీడియోస్ చేసేటప్పుడు కూడా వీడియోస్ ఏమి ఇట్లా ఇది చెయ్యాలని అనుకో, ఆన్ ద వే ట్రావెల్ చేస్తుంటాం, మాకు ఏదైనా జోక్ అనిపించిన అనుకో, ఓకే దీన్ని ఇప్పుడు వీడియో తీద్దామని అది వీడియో తీస్తాం అంతే. దాన్ని ఒక ప్లాన్ వేలో ఉండదు. అది చేసుకొని ఇప్పుడు వీడియో తీయాలనే ప్లాన్ ఏమి ఉండదు. హోల్ డేలో ఒక 1 hour వీడియోస్ ఇస్తాము, 1 hour వీడియోని 1 minute వీడియో. దట్స్ వై ఐ డోంట్ పుట్ ఎ లాంగ్ వీడియో. ఒక half an hour 30 minutes వీడియో ఉండదు నాది. నా వీడియో అన్ని 1 minute వీడియోనే ఉంటాయి. దట్స్ హౌ పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ హీ వాంటెడ్ టు షేర్ విత్ అస్. ఒక 1 minuteలో యూ హ్యావ్ టు టెల్ వాట్ యూ వాంట్ టు షేర్.
సో ఇక్కడ ఫస్ట్ నా మార్కెటింగ్ ప్రమోట్ చేసుకుంటాను, నన్ను నేను ప్రమోట్ చేసుకుంటాను, నాకున్న ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం కస్టమర్కి కూడా లాస్ ఉండదు దీంట్లో. యూ విల్ హ్యావ్ అ బెనిఫిట్. సి ఇక్కడ మీరు సోఫా రిక్వైర్మెంట్ ఉంది, మీరు ఎన్నో పోయి కొనే బదులు బీకేపీఎంస్కి వస్తే నువ్వు ఏం కొంటున్నావు తెలుస్తుంది కదా. యూ విల్ అండర్స్టాండ్ వాట్ యూర్ బయింగ్ ద ప్రోడక్ట్ ఇస్ ఫర్. సో దట్స్ వాట్ నాకు అది డ్రీమ్ ఉండే అనమాట. ప్రతి ఒక్కరు తెలవాలి, ప్రతి ఒక్క ప్రోడక్ట్ ప్రతి ఒక్క కస్టమర్ తెలవాలి ఇప్పుడు ఏం కొంటుర్రని. వయామే ఇప్పుడు నేను ఒక సీకే షర్ట్ కొన్న దీనిలో కూడా ఎందుకు ఏం కొన్నా అని నాకు తెలియాలన్నమాట. అది నాకు ఇష్టం. వీళ్ళు ఏం కొన్నా చూపిస్తే ఇంకా ఎక్కువ కొంటారు జనాలు. సో అదే నేను చేసింది ఆన్లైన్లో. అంటే ఇప్పుడు సోఫా కొన్నారు, ఇదిగో ఇవాళ ఇన్ని సేల్స్ అయ్యాయి, ఈ ఊరు నుంచి ఇలా కొన్నారు చూడండి, అక్కడ ఊరు నుంచి కూడా కొంటున్నారు అదే అని చెప్పడం ఒకటి. బట్ వేరాజ్ మీ రీల్స్, మీ వాయిస్ ఓవర్స్ ఎలా ఉంటుందంటే, అంటే చెప్తే ప్రతి చిన్నది కూడా ఒక సీన్లా చెప్పొచ్చు, ఒక స్టోరీలా చెప్పొచ్చు. మీ రీల్స్ అలాగే ఉంటాయి. ఒక సోఫా కొన్నాడు అని చెప్పడం ఒకటైతే దాన్ని ఎలాబొరేట్ చేసి ఎక్కడి నుంచి ఎక్కడ కొన్నారు, దట్స్ వేర్ ద నెగటివ్ కామెంట్స్ ఆల్సో కేమ్. అంటే ఒక చిన్నదాన్ని ఇంత చేసి చెప్తున్నాడు బిల్డప్ అని. హౌ డిడ్ యూ అంటే ఇక్కడ మీరు అన్నట్టు బిల్డప్ అని అన్నారు కదా, నాకు చాలా మంది అట్లా బిల్డప్ అని అంటారు. సో నేను దాన్ని ఏమనుకుంటా అంటే వి బిల్డప్, యు గాట్ ఇట్ రైట్. సో మీరు దాన్ని బిల్డప్ అని అంటే నేను వి బిల్డప్ అని అనుకుంటాను. నేను దాన్ని యాజ్ ఇట్ ఈస్ నేను అదే అనుకున్నాను. దానికి కొంతమంది కొన్ని వేల లైక్స్ వచ్చినాయి అనమాట, 1000+ లైక్స్ వచ్చినాయి ఈ బిల్డప్ అనే వర్డ్కి. అంటే కమెంట్లో అంటే సంథింగ్ 1,00,000 లైక్స్ వచ్చినాయి. ఐ ఫెల్ట్ ఇన్ఫ్యాక్ట్ వాడిని చూస్తే బాధపడుతుండొచ్చు, అది నేను హ్యాపీ ఫీల్ అయినా రివర్స్లో. ఎందుకు అని అంటే నేను పెట్టే వీడియోస్ కాకుండా కూడా జనాలు పెట్టే కమెంట్స్ కూడా వచ్చి జనాలు చూస్తారంటే ఎంత ట్రెండింగ్ అయి ఉంటుంది మన వీడియోస్ అని. సో దట్ ఈస్ వాట్ నాకు ఇక్కడ ఎవడేం తిట్టినా ఫరక్ పడదు. బికాస్ టుడే ఐ వాంట్ టు బీ వాట్ ఐ యామ్. ఇది అది నా లైఫ్ స్టైల్. ఐ వాంట్ టు మెయింటైన్ దిస్. ఇది మెయింటైన్ చేయాలంటే అది నాకు కంపల్సరీ ఉండాల్సిందే. అండ్ ఇక్కడ నేను ఒక్కడనే డెవలప్ అవుతున్నా అన్నట్టు కాదు, నాతో పాటు 100 మంది. అండ్ వీ పే ఫర్ ద గవర్నమెంట్, ట్యాక్సెస్ పే చేస్తాము. ఇట్స్ హెల్పింగ్ అవుట్. అంటే ప్రతి ఒక్కరిని మనం ప్రతి ఒక్కరు ఇక్కడ మనం వర్క్ చేసే ప్రతి ఒక్కరు కూడా దే ఆర్ ఎర్నింగ్ గుడ్ మనీ. బయట సాఫ్ట్వేర్లో రాని డబ్బులు ఇక్కడ వస్తున్నాయి. సో ఈ ట్రిప్లు, ఈ లైఫ్ స్టైల్ అంటే మీరు పైన లైట్గా చెప్తున్నారు, కానీ ఒక్క వీడియో చూశాను, మీ వర్క్ చేస్తున్నారు ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి కూడా రెస్పెక్ట్ కావాలంటే వాళ్ళకి కూడా ప్రాపర్ క్లోతింగ్ అనేది ఉండాలి. సో యూ టేకెన్ కేర్ ఆఫ్ దట్ ఆల్సో. అది కాకుండా అంటే చాలా మంది బయటకు చెప్పరు, ఐ హ్యావ్ డన్ దిస్ ఆల్సో. అంటే ఓన్లీ ఇదే కాదు, మీకు అనిపించే అంటే లగ్జరియస్ లైఫే కాదు, ఇంతమందికి నేను హెల్ప్ చేశానని కూడా. బట్ డిడ్ యూ అంటే చెప్పనివి ఏవైనా హెల్ప్ గురించి అంటుర్రా? సి ప్రాబ్లీ ఒకప్పుడు నేను చాలా చేసినుండే ఇది మన డబ్బులు ఇవ్వడం కానీ ఇవన్నీ చాలా చేసినుండే అనమాట. దాంట్లో చూపించడం బంద్ చేసేసిన. ఎందుకంటే చేసినప్పుడు చాలా మంది వై డూ ఆల్వేస్ క్యారీ ఏ కెమెరా అని అంటారు. చూపిలేని అనుకోండి, ఎందుకు అట్లా చూపిస్తలేరు అని అడుగుతారు. సో దాని తర్వాత నేను ఏంటంటే హెల్ప్ అని ఇప్పుడు నేను ఎట్లా ఇస్తున్నా అంటే గివ్ అవేస్ ఇస్తున్నాను. గివ్ అవేస్ లైక్ సోఫా గివ్ అవే ఒక ఫ్యామిలీకి. సో ఫ్యామిలీకి సోఫా గివ్ అవే, సోఫా 50,000-60,000. సో నేను ఫ్రీగా ఇచ్చేస్తాను నేను అది. సో ఎందుకు ఇస్తాను అని అంటే, అరే నేను ఉండే ఫీల్డ్లో అంటే ఇక్కడ నా స్వార్థం కూడా ఉంది. ఇట్ ఈస్ నాట్ దాట్ ఏదో వాళ్ళకి ఫ్రీగా నేను ఇచ్చేసి నేను గొప్ప అవుదామని లేదు నాకు. సో నా స్వార్థం ఏంటంటే ఇక్కడ నా బిజినెస్ పెరుగుతుంది, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ని చూడొచ్చు. అండ్ ఐ లవ్ దట్ హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్ని ఎప్పుడు చూసినా అంటే ఒక పాపకి వీ డొనేటెడ్ సంథింగ్ అరౌండ్ 1 lakh చేంజ్ ఏదో డొనేషన్ ఇచ్చినుండే. దట్ నా డబ్బులేం కాదు, అది అందరి దగ్గర కలెక్ట్ చేసి నేను ఇచ్చినుండే వెళ్ళి. సో ఆ పాప సర్వైవ్ అయినప్పుడు ఆ హ్యాపీనెస్ నాకు అప్పుడు కనిపించింది. సో ఇప్పుడు ఆ వీడియోని తీసి ఇన్స్టాలో పెట్టినుండే, అప్పుడు వీడియో కూడా పెట్టినుండే. అది వీడియో ఆల్మోస్ట్ 3 years బ్యాక్ కదా అది. సో 3 years 4 years బ్యాక్ అది. సో పెట్టినప్పుడు నెగిటివ్ కమెంట్స్ చాలా స్టార్ట్ అయిపోయినాయి. అంటే ఎందుకు నాకెందుకు నేనేదో నా పని చేసుకోకుండా ఎందుకు వీడియోలు పెట్టినా అని అనుకున్నాను. దాని తర్వాత మేము ర్యాలీకి వెళ్ళినుండే, ఏది వరంగల్ ర్యాలీకి వెళ్ళినుండే. ఎవరు అమ్మాయి పాపను రేప్ చేసిరని అంటే వరంగల్కి వెళ్ళినుండే. విరంటూ వరంగల్ వెళ్ళి ఒక క్యాంపెయిన్ చేసి మేమంతా క్యాంపెయిన్ చేసి ఒక 2,000 మందిని గ్యాదర్ చేసినాం. మేమంతా గ్యాదర్ చేసినాక ఏమైంది, అది ముంగడికి వెళ్తుంటే పొలిటికల్ వే వెళ్ళిపోయింది. అది ఒకటి జెండా పట్టుకొని ఇక్కడ వస్తాడు, ఇంకో జెండా పట్టుకొని ఇక్కడ వస్తాడు, ఇంకో జెండా పట్టుకొని ఇక్కడ వస్తాడు. సో అక్కడక్కడ ఏమైపోయిందంటే వీడియోస్ తీసుకోవడం, వాళ్ళ జెండాలు వీడియోస్ తీసుకుని వాళ్ళు హైలైట్ చేసుకోరు, మొత్తం వీళ్ళ జెండాలు వీడియోస్ తీసుకుని వీళ్ళు హైలైట్ చేసుకోరు. నేను అనుకున్నారు, వీఆర్ డూయింగ్ ఫర్ సమ్ కాజ్ అండ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ సంథింగ్. అసలు మనకి ఇక్కడ పనే లేదని చెప్పి నేను కార్యకి వెళ్ళిపోయాను. నేను ఇంకా నాకు మస్తు కోపం వచ్చేసి, అంటే మనం చేసేదో మంచి కోసం అయినప్పుడు ఇది వేరేలా టర్న్ అయిపోతుంది, మేము వెళ్ళిపోయినుండే. సో దట్స్ హౌ వీ లెర్న్ ఫ్రమ్ దోస్ థింగ్స్. మనం ఏది చేసినా కూడా వాడుకోవాల్సిన వాడుకునే రకంగానే వాడుకుంటారు. సో మనం ఎక్కడ ఉపయోగపడం దేనికి, మనం చేయాల్సింది ఏదైనా ఉంటే హైడింగ్ నాకు నచ్చింది
నేను ఎవరికొకరికి డబ్బులు ఇవ్వాలనుకోండి, ఇన్ హైడింగ్ డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేసినాను. అండ్ కమింగ్ టు యువర్ ఫ్యామిలీ పార్ట్, మీ ట్రిప్స్లో మీ రీల్స్లో చూస్తే అంటే రియల్లీ అంత అంటే ఎలాంటి కల్మషం లేకుండా అంత జెన్యున్గా రిలేషన్షిప్స్ ఇప్పట్లో అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఓకే, అండ్ అత్తగారు మామగారు వరకు ఓకే, సిబ్లింగ్స్తో కూడా సిబ్లింగ్ వైఫ్తో అండ్ మీ ఇద్దరు కో సిస్టర్స్ కానీ తర్వాత మీ సిస్టర్ వచ్చినప్పుడు మీ కజిన్స్ కూడా ఎవరో చాలా మంది ఉంటారు. ఆ బాండింగ్ పాసిబుల్ అందులో ఈ 2023లో అసలు ఏ గొడవలు రావా మీకు అంతసేపు కలిసి ఉంటే? గొడవలు రావా? బేసికల్గా అసలు గొడవలు అని అంటే ఇక్కడ వి షేర్ దోస్ థింగ్స్, అంటే మేము ఫ్రెండ్స్ లానే ఉంటాం. ఇట్స్ నాట్ దట్ బయట ఫ్రెండ్స్ ఎవరు లేరు మాకు. మేము ఆలోచిస్తే వీళ్ళే కజిన్సే ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మొన్న బర్త్డేకి అనుకున్నా ఓనని పిలుద్దాము, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్, బట్ నా థాట్కి రారు. ఇప్పుడు వీళ్ళు నా ఫ్రెండ్స్, వీళ్ళని పిలుద్దాం అని థాట్ రారనమాట. నా కజిన్సే నా ఫ్యామిలీ నా ఫ్రెండ్స్ అయిపోయారు మొత్తం. సో వీళ్ళే నాకు ఫ్రెండ్స్ అని పిక్కి మేము ఎవరిని పిలుద్దాం అనుకుంటే వీళ్ళే 50 మంది అయిపోతారు. సో దట్ ఈస్ వాట్ బాండింగ్ వీ హ్యావ్. అక్కడ ఫ్రెండ్స్ అన్నట్టు వీళ్ళే వస్తారు, కజిన్స్ అంటే వీళ్ళే వస్తారు, ఫ్యామిలీ అంటే వీళ్ళు వస్తారు. ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళే వచ్చి నిల్చుంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ బీకేపీ హోమ్స్కి ఇప్పుడు మొత్తం మా బాబాయ్, మా అన్న, మా డాడీ, మా బామ్మర్దులు వీళ్ళే వర్క్ చేస్తున్నారు. దే ఆర్ హెల్పింగ్ మీ అవుట్. దిస్ ఈస్ వాట్ ఐ ఫీల్. అంటే ఎట్ ద సేమ్ టైమ్ ఎవ్రీబడి విల్ హ్యావ్ ద సేమ్ అడ్వాంటేజెస్. బట్ ఒక నమ్మి అన్నీ వదిలేసి వర్క్ చేయడం అంటే కూడా దట్స్ నాట్ సో ఈజీ, దట్స్ నాట్ సింపుల్. ఇప్పుడు నా కెరియర్ ఏంది అని ఆలోచించకుండా మా అన్న నా కోసం వర్క్ చేస్తున్నాడు. హీఈస్ హెల్పింగ్ మీ అవుట్. ఇప్పుడు నాకంటే ఇప్పుడు he was into Times of India లీడ్ స్కూల్ కంపెనీలో మేనేజర్ అన్నమాట. మంచి సాలరీ వస్తుండే, 1 lakh plus సాలరీ వస్తుండే. క్విట్ చేసి came to this. సో అప్పుడు క్విట్ చేసే టైం కి వాజ్ లైక్ తెలంగాణ లెవెల్లో మేనేజర్ అయ్యాడు లీడ్ స్కూల్ కంపెనీ. మా అన్నకు తెలుసు దట్ ఇల్లుంటే నాకు ఫ్యూచర్లో 2-3 లక్షలు వస్తాయి, 4-5 లక్షలు వస్తాయి ఫ్యూచర్లో అనేది తెలుసు. బీకేపీ హోమ్స్కి వస్తే ఏమొస్తుందో తెలియదు. సో ఇప్పుడు జాబ్ లో ఉంటే ఒకటి పెళ్ళైన బ్రదర్ పాప కూడా కదా క్విట్ చేసి రావడం అనేది అంటే ఫ్యూచర్ హీ కెన్ సీ హిస్ ఫ్యూచర్ ఇన్ లిడ్ స్కూల్. అలా ఆ స్కూల్లో చూసుకోగలుగుతారు అనమాట. ఏంటంటే అలా నేను ఉంటే నాకు ఒక 1 yearకి శాలరీ వస్తుంది, 2 yearsకి శాలరీ వస్తుంది, 5th yearకి శాలరీ వస్తుంది, నేను రిటైర్మెంట్కి ఇన్ని డబ్బులు నాకు వస్తాయి అని. బీకేపీ హోమ్స్లో ఏమొస్తుంది అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు కూడా తెలియదు బీకేపీ హోమ్స్లో ఏమొస్తుంది అనేది. బికాస్ దిస్ రన్నింగ్ కంపెనీ, ఇట్స్ గెటింగ్ సక్సెస్ఫుల్, అంటే ఇట్స్ జర్నీ అనమాట. సో ఇప్పటికీ నాకు తెలియదు, మా అన్నకు తెలియదు ఏమొస్తుంది బీకేపీ హోమ్స్ నుండి అని. బట్ వీఆర్ రన్నింగ్ అంతే. వీఆర్ నాకేంటంటే నా కాన్ఫిడెన్స్ దట్ ఏదైనా చేయగలుగుతామనే కాన్ఫిడెన్స్ అనమాట. సో మా అన్నకి అరే వీడు ఏదైనా చేయగలుగుతాడంటే వీడు ఒక్కడే ఏదైనా చేయగలుగుతాడంటే వీడికి సపోర్ట్ ఇస్తే ఇంకేమైనా చేయొచ్చు అన్నట్టు మా బ్రదర్ సపోర్ట్. అండ్ మై ఫాదర్ ఎట్లా వస్తుంది బేసిక్గా అంత కాన్ఫిడెన్స్, ఇంత కాంపిటేటివ్ వరల్డ్, స్టడీస్ ఇంట్రెస్ట్ లేదు, మాస్టర్స్ కంప్లీట్ చేయలేదు కదా? కంప్లీట్ అయింది మాస్టర్స్. ఓకే, అటువైపు ఇంట్రెస్ట్ లేదు, జాబ్ ఇంట్రెస్ట్ లేదు, ఇంత కాంపిటీషన్ ఉంది. అట్ ద సేమ్ టైం మన ప్యాషన్ అయితే ఫుల్లీ డామినేటెడ్గా ఉంది. పని చేసినా చేయకపోయినా మనదైతే ఇట్లా ఉండాలి అని ఇన్ని అంటే ప్రిఫిక్స్డ్గా ఉండి అంటే ఎలా సస్టైన్ అవ్వగలను? నేను నచ్చినట్టే, నాకు నచ్చినట్టే నేను బతకగలను అని. ఇప్పుడు నేను బీకేపీ హోమ్స్, మా డాడీ మొన్న అడిగిండు ఏం సంపాదించినవరా అని. నేను బీకేపీ హోమ్స్ పేరుని సంపాదించిన అని చెప్పిన. ఇదే చెప్పిన ఎట్లా అడిగిండు ఏం సంపాదించినావు అంటే 1 year కష్టపడుతున్నావు ఏం. ఐ ఎర్న్ మనీ, ఇట్ ఈస్ నాట్ దట్ మేము మనీ ఎర్న్ చేసుకోకుండా ఏం లేను. ఐ ఎర్న్ మనీ. కాకపోతే ఈ సంపాదన కన్నా కూడా ఐ బిలీవ్ దట్ ఐ ఎర్న్ ద గుడ్ నేమ్. ఇప్పుడు నా పేరు చెప్తే ఇప్పుడు బీకేపీ హోమ్స్ అంటే మాక్సిమం చాలా మంది గుర్తుపడతారు. అండ్ గుర్తుపట్టడం కన్నా కూడా నిన్న కూడా ఎక్కడికి వెళ్ళి సారీ సార్ మీ నేమ్ తెలియదు నాకు, మీరు బీకేపీ హోమ్స్ లానే తెలుసు. బీకేపీ తెలుసు, నా ఐడెంటిటీ మర్చిపోయారు బీకేపీ హోమ్స్ ఐడెంటిటీ మర్చిపోయారు ఇక్కడ జనాలందరూ. ఐడెంటిటీ దే ఫర్గాట్ టోటలీ వాట్ ఈస్ భాను కిరణ్ పస్సుల. దే నో ఓన్లీ బీకేపీ హోమ్స్ అంటే వీడు ఇది చేస్తాడు. అండ్ నాకు ఇక్కడ నాకు నాతో పాటు నా పర్సనల్ కెరీర్ ఇంపార్టెంట్. దట్స్ వై ఐ పోస్ట్ మై వీడియోస్. ఇప్పుడు నేను వియత్నాం వెళ్ళి నేను డబ్బులు ఖర్చు చేస్తున్నా, వియత్నాం వెళ్తున్నాం, ట్రిప్స్కి వెళ్తున్నాం. జస్ట్ వాంట్ టు బి ఇన్స్పిరేషన్. అంటే ఒక మెసేజ్ ఇవ్వాలని చూస్తారు. అరే నేను చదవలేదు అబ్బాయి, అయినా కూడా నేను ఇంత సక్సెస్ చేశాను, మీరు కూడా చేయొచ్చు అన్నది చెప్పాలని ట్రై చేస్తాడు. కానీ కొంతమంది పీపుల్ ఏంటంటే అది కొంచెం నెగిటివ్ వేలో తీసుకుంటారు. కొంతమంది బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, చాలా మంది బిజినెస్ మ్యాన్స్, దే ఓన్లీ డూ బిజినెస్ చేస్తారు వాళ్ళు. నేను ఎప్పుడు నా బిజినెస్ చేయను అసలు. బిజినెస్ నాని కూడా నేను, దట్స్ మై బిజినెస్. ఇప్పుడు నాకు చాలా మంది తెలిసి ఏంటంటే దే సిట్ ఇన్ ద స్టోర్ ఫుల్ డే కూర్చొని ఈరోజు ఎంత 30,000 వచ్చినాయి, 20,000 వచ్చినాయి క్యాలిక్యులేషన్ ఉంటుంది.
నాకు అట్లా కాదు, ఐ వాంట్ టు రోమ్ అరౌండ్, గ్లోబల్ తిరగాలి. వీ హ్యావ్ ఎ ప్లాన్. అంటే ఫ్యూచర్లో ఇక్కడ ఇప్పుడు వీఆర్ సెండింగ్ స్టేట్స్, వీ హ్యావ్ టు సెండ్ టు ద అదర్ కంట్రీస్, దట్స్ అవర్ విజన్ ఇస్. ఇట్లా ఆలోచించాలన్నట్టు నాకు అనిపిస్తుంది. సో దాన్ని ఒక కాంపాక్ట్ రూమ్లో బంధించి మనం కూర్చుంటే సరిపోదు. సో మా డాడీ అడిగినప్పుడు నేను అదే చెప్పిన, ఐ ఎర్న్ దిస్ నేమ్ బీకేపీ హోమ్స్ అనే పేరు. రేపొద్దున నేను దాన్ని ఎట్లన్నా టర్న్ చేసుకోవచ్చు. రేపొద్దున నేను బీకేపీ కన్స్ట్రక్షన్స్ అని పెట్టుకోవచ్చు, రేపొద్దున బీకేపీ స్కూల్స్ అని పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ ట్రస్ట్ వచ్చేసిన తర్వాత దాని తర్వాత నేను ఎట్లా టర్న్ చేసుకోగలుగుతా. ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. డాడీ ఇదే ఎర్న్ చేసింది, డబ్బుల గురించి చూడకు నువ్వు, నేను ఇది ఎర్న్ చేసిన అండ్ దిస్ ఇస్ మై లైక్ దిస్ ఈస్ వాట్ ఐ ఫీల్ గ్రేట్ అబౌట్ అని చెప్పిన. అండ్ వాళ్ళు కూడా మై పేరెంట్స్ ఆర్ రియలీ వెరీ హ్యాపీ. అంటే ఒక అన్సక్సెస్ఫుల్ ఫెలోని చూసి ఒక సక్సెస్ఫుల్ని చూస్తే అఫ్ కోర్స్ దే విల్ బీ హ్యాపీ కదా. ఒకప్పుడు వేరే వీడు వేస్ట్ అని చాలా మంది అంటే ఇన్ఫాక్ట్ అందరూ మాట్లాడే మాటనే అది. ఇన్ఫాక్ట్ మీరు చాలా వీడియోస్ లో చెప్పారు మీ గురించి అలా అన్నారు అని. ఎవరన్నారు? ఇన్సైడ్ ది ఫ్యామిలీ, అవుట్ సైడ్ ది ఫ్యామిలీ? అందరూ రిలేటివ్స్. ఐల్ టెల్ యూ వన్ థింగ్ ఫ్రాంక్లీ, మీ దగ్గర డబ్బులు లేకుంటే మీ హస్బెండ్ వైఫ్, ఇన్ఫాక్ట్ మా రిషి కూడా నన్ను క్వశ్చన్ చేసింది, వాట్ ఆర్ యూ అని. వాట్ ఆర్ యూ అప్ టు, లైక్ సి అంటే నువ్వేంది అసలు, మీ ఫాదర్ లేకుండా నువ్వేంది అనే క్వశ్చన్కి ఈ బీకేపీఎంస్ వచ్చింది. సో అట్లా క్వశ్చన్ చేస్తేనే కదా ఇప్పుడు ఐ ఫీల్ దట్స్ ఛాలెంజింగ్. ఇప్పుడు నాకు నెగిటివ్ కమెంట్స్ వస్తున్నాయి, దట్స్ ఛాలెంజింగ్. అది వస్తేనే ఇంకా పరిగెత్తగలుగుతానేమో. అట్లాంటివి కాకుండా అరే నేను ఇట్లా కాదురా బాబు ఇట్లా అంటే అప్పటికి నేను అన్ని వీడియోస్లో చెప్తుంటాను, దిస్ ఇస్ నాట్ ఐఎమ్ డూయింగ్ ప్రమోషన్స్ ఓన్లీ ఫర్ మై బిజినెస్. ఇప్పుడు సక్సెస్ ఉండి ఈస్ డూయింగ్ వీడియో, ఎవ్రీబడి సీయింగ్. ఇఫ్ హీ వాజ్ అన్సక్సెస్ఫుల్, సో అప్పుడు వీడియోలు చేసి పెడుతుంటే ఫస్ట్ నీ లైవ్ చూసుకో తర్వాత మాకు చెప్తూ నీతులు అంటే. నేను యూఎస్లో ఉన్నప్పుడు వీడియోస్ చేస్తుండే, అప్పుడు నాకు కింద కమెంట్స్ ఏమైనా వస్తుంది తెలుసా, మీరు యూఎస్లో ఉండి మాట్లాడుతున్నారు, ఇండియాకి వచ్చి మాట్లాడండి. ఇండియాలో ఉండే సో అంటే ఇప్పుడు యూట్యూబ్ ఒక 7 years బ్యాక్ కామెంట్స్ చాలా సీరియస్గా తీసుకునే వాళ్ళు, ఇప్పట్లో చాలా మంది సీరియస్గా తీసుకోవట్లేదు. మీరు ఎందుకు అంత హర్ట్ అయిపోతున్నారు? మేము చూడలేదు కదా ఎన్ని రోజులు. అంటే హర్ట్ అంటే దేనికన్నా అర్థం కాలేదు నాకు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిల్డప్ అనుకోండి, ఆ బిల్డప్ ఆ ఒక్క కామెంట్తో ఆగదు. మీరు చెప్పారు దాని తర్వాత 2000 likes వచ్చాయి, అంటే 1999 మంది దాన్ని లైక్ చేశారు. మీరు అంటే ఈ 2000 మందికి ఆన్సర్ చేద్దామని ఫిక్స్ అయిపోయారా? ఇస్ ఇట్ ప్రాక్టికల్లీ పాసిబుల్? బట్ నెగిటివిటీతో పాటు పాజిటివిటీ. ఒకరు వరంగల్కి పోతే బైక్ మీద బీకేపీ సబ్స్క్రైబర్ అని బీకేపీ సబ్స్క్రైబర్ అని రాయించుకున్నాను. నేను సర్ప్రైజ్ అయినా చూసి బీకేపీ సబ్స్క్రైబర్ అని. వరంగల్కి వెళ్తాన్నా నువ్వు మన కలవాలన్నా రా. రాజమండ్రికి వెళ్తే కూడా ఎక్కడ అయితే అక్కడ మీరు బీకేపీ కదా, మేము మీ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్. ఒక ఆయన కార్లో వెళ్తుంటే సిగ్నల్ దగ్గర ఆగినాము, కార్ ఆపి మీరు బీకేపీ కదా, సోఫా రిక్వైర్మెంట్ ఉండి మమ్మల్ని ఫాలో అవ్వండి అని చెప్పి. ఫాలో అవ్వండి మా ఇంటి వరకు, అంటే అక్కడనే రోడ్ మీద డిస్కషన్, ఫాలో అవ్వండి అంటే. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇవన్నీ నేను చెప్పింది అనుకోండి, డెఫినెట్లీ ఎవరు నమ్మడు. ఇన్ఫాక్ట్ నేనే నమ్మను. నేను నమ్మను. బట్ నేను ఎవ్రీ టైం కెమెరా పట్టుకుని తిరిగి సార్ ఏమన్నారు సార్ మళ్ళీ చెప్పరా అని అడగలేం కదా, అది నమ్మి నీకే. సో అదే నేను వీడియో రకంగా చెప్తాను. ఇప్పుడు సార్ ఏమన్నారు సార్ మీరు అని అడగలేను మళ్ళీ ఇప్పుడు దాంట్లో. నేను ఇప్పుడు అదే సపోజ్ ఇప్పుడు ఇదే ఇన్సిడెంట్ నేను వీడియోలు చెప్పాను. రీసెంట్గా ఏదైతే రాజమండ్రికి వెళ్ళినప్పుడు రోడ్డు మీద ఒక కస్టమర్ ఆపి మీరు నన్ను ఫాలో కండి, మా ఇంటి వరకు రండి, మెజర్మెంట్ తీసుకొని సోఫా చేయండి అని అన్నారంటే కింద కూడా కమెంట్ చేస్తాడు, అరే నీకే జరుగుతాయి ఈ ప్రపంచంలో లేని వింతలన్నీ అని అంటాడు. అంటే అటువంటివి ఏమవుతుందంటే ఇది ఇట్స్ నాట్ పాసిబుల్ ఇన్ ఎనీబడీస్ లైఫ్ బట్ ఇట్ ఇస్ హ్యాపెనింగ్. సో అది రియాలిటీ అర్థం చేసుకోవడానికి అంటే ఇప్పుడు దాకా ఏంటి అంటే ఒక ఆంట్రప్రెన్యూర్ అంటే చచ్చి చెడి ఇన్ని కష్టాలు పడి నిలదొక్కుంటేనే వీడు ప్రాపర్ బిజినెస్ మ్యాన్ అని. అంటే ఆడుతూ పాడుతూ లైఫ్ ఎంజాయ్ చేస్తూ దారిలో పోతుండే సిగ్నల్ దగ్గర ఆపి సోఫా రిక్వైర్మెంట్ తీసుకురావడం అనేది అంటే సినిమాలో చూపించినట్టు, అంటే ఓవర్ ద నైట్ హీరో సైకిల్ దొక్కుతూ. ఎగ్జాక్ట్లీ అది అట్లే ఉంటుంది. మేము అదే అనుకున్నాం అనమాట, మొన్న బర్త్డే సెలబ్రేట్ చేద్దాం వద్దా అని అనుకున్నాం. బట్ we achieved something from last year to this year better and we want to celebrate that. We got celebrated, like అంటే సెలబ్రేట్ చేసుకుని ఉండే. నాకన్నా ఎక్కువ మా స్టాఫ్ సెలబ్రేట్ చేసారు. నేను వెళ్ళి చూస్తే మొత్తం షోరూమ్ మొత్తం డెకరేట్ చేసి పడేసారు, చాలా మంచి సెలబ్రేట్ చేశారు. పైకి వెళ్ళి పూలు వేస్తున్నారు, మెసేజ్ ఇచ్చారు, ఇన్స్పిరేషన్ అన్నారు. వన్ వర్డ్ లో బాను గురించి చెప్పమంటే అందరు చెప్పారు, మొత్తం స్టాఫ్ అంతా చెప్పారు. లైక్ అక్కడ నాకు ఏమనిపించిందంటే నేను ఎర్న్ చేసిన దానికంటే ఇంకా సంథింగ్ ఏదో ఎర్న్ చేసిన నా లైఫ్లో వీళ్ళు ఎర్న్ చేసింది నేను. లైక్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంటే లైక్ ఇంత మంచి స్టాఫ్ నాకు ఉన్నది అండ్ ఇంతమంది ఇన్స్పిరేషన్ తీసుకుంటారా. అంటే వాళ్ళందరూ ఇంటర్వ్యూ కోసం వచ్చిన వాళ్ళు కాదు, బీకేపీ చూసి అభిమానంతో వచ్చి వీళ్ళు వర్క్ హియర్ అని వచ్చిన వాళ్ళు అనమాట. మొత్తం స్టాఫ్ అంతా అంతే. దే టుక్ సంథింగ్ ఇన్స్పిరేషన్. ఇక్కడ నేను అందరిని ఇన్స్పైర్ చేయలేను, ఎవడైతే లైఫ్లో ఎదగాలనుకుంటారో వాడే ఇన్స్పైర్ అవుతారు. అండ్ వాళ్ళు కూడా చాలా మంది చెప్తారు,
మా పేరెంట్స్ చూసారక్క మమ్మల్ని వీడియోలో, ఓ నువ్వు బీకేపీలో వర్క్ చేసినావా, మంచి ఆపర్చునిటీ, పోగొట్టుకోకు, అక్కడనే ఉండు అని చెప్తారు. వాడు మా దాంట్లో వర్క్ చేసే అబ్బాయి ఇక్కడ దాంట్లో మ్యారేజ్ దాంట్లో పెడతారు కదా, బీకేపీ మేనేజర్ అని. జనరల్ ఏం వాట్ ఐ డూయింగ్ అంటే బీకేపీ మేనేజర్ అని పెట్టేసినాడు. అదే నేను అన్న, అరే బీకేపీ అంటే తెలుస్తారంటే గ్రేట్గా ఫీల్ అవుతారన్న వాళ్ళు, ఖచ్చితంగా పిల్లలు ఇస్తారంట. సో అట్లా ఆ థాట్ ఉంది వాళ్ళకి. సో ఐ ఫెల్ట్ ఓకే, మన దగ్గర పని చేసిన కూడా హ్యాపీగా ఉన్నారు. కాదు భాను, రిషి ఈ సక్సెస్ ఎక్కడ ఇంత కూడా గర్వం తీసుకురాలేదా? గర్వమా? ఎక్కడ ఎవరి మీదైనా రైజ్ అయ్యి మొన్నటిదాకా నన్ను ఇట్లా అన్నావు కదరా, ఇప్పుడు చూడరా. నేను ఈ రోజుకి నేను ఈ క్యాటలాగ్ పట్టుకుని తిరుగుతాను. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ సక్సెస్, ఇంకా ఉంది లైఫ్ లో చేయాల్సింది. ఇప్పటికీ మొన్న నేను రిషితో అదే అన్నాను అనమాట. మొన్న నేను 8 మీటింగ్స్ పెట్టుకుని ఉండే ఆఫ్టర్ కమింగ్ బ్యాక్. 8 మీటింగ్స్లో ఒక కస్టమర్ వెయిట్ చేస్తుండే. ఐ డోంట్ వాంట్ హిమ్ టు వెయిట్ ఫర్ మీ. సార్ మీరు ఇంటికి వెళ్ళండి, ఐ కమ్ బ్యాక్ టు యువర్ హౌస్ అండ్ మీ ఇంట్లో డిస్కస్ చేద్దాం అని వాళ్ళ ఇంటికి పంపించేసి నేను టైం చెప్పిన 5 to 6 బిట్వీన్ వస్తాను. నేనే క్యాటలాగ్ పట్టుకుని నేనే వెళ్ళిండే. అండ్ హీ వాజ్ ఫీలింగ్ హ్యాపీ. అంటే సార్ మీరు ఎందుకు వచ్చారంటే, నేను మీరు అక్కడ 1 hour, half an hour వెయిట్ చేయాల్సి వస్తుంది, ఐ డోంట్ వాంట్ యూ టు వెయిట్ ఫర్ మీ. సో నేను వెళ్ళి మెజర్మెంట్ తీసుకొని కంప్లీట్ తీసేసుకొని వచ్చేసి వి స్టార్టెడ్ హిస్ వర్క్. సో అది నాకు ఎక్కడ గర్వం అంటే, లైక్ ఇప్పుడు నేను పోవాలా, నా కోసం వెయిట్ చేయాలనేటట్టు నాకేం ఉండదు. వెన్ పీపుల్ ఆర్ లవింగ్ మీ, ఐ హ్యావ్ టు షో దెమ్ ద సేమ్ లవ్ విత్ మోర్ డౌన్ టు ఎర్త్. ఇంకా వాళ్ళకి ఒంగు ఉండాలి నేను, అంతేగాని ఏదో మనం ఎదిగిపోయినా ఉన్నట్టు ఎటువంటి ఈ గర్వం అనేది లేదు. ఎవరైనా అన్నారా మీతో ఉన్న వాళ్ళు, అరే సక్సెస్ వచ్చిందని కొంచెం ఎక్కువ చేస్తున్నారా? లేదు, అంటే లైక్ వీ డోంట్ బీ దాట్ కైండ్ ఆఫ్. అంటే నేను ఎప్పుడు వినలేదు, మేము అనుకుంటొచ్చు నాకు తెలియదు. మేము అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ తో కూడా చాలా నార్మల్ ఉంటాం మేము. వాళ్ళు ఎప్పుడు అన్నారు బాస్ ఒక స్టెప్ బ్యాక్ ఉండి అనే వాళ్ళు ఉంటారు కదా. లేదు, యాక్చువల్లీ వి అంతే. నా దగ్గర ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారు, ఎంప్లాయీ ఉంటే నేను ఉంటా. అసలు నేను అక్కడ ఒక బాస్ అనేది, ఒకవేళ మీరు వీడియో చూడకుంటే గుర్తు కూడా పట్టున్నాను. దట్స్ వై ఐ ఈవెన్ వేర్ ద సేమ్ డ్రెస్ వాట్ దే ఆర్ వేరింగ్, బికాస్ జస్ట్ టు మెయింటైన్ దట్ వీళ్ళు పనులు కాదు, వీళ్ళు ఆర్ ఈక్వల్, ఎవ్రీబడి ఆర్ ఈక్వల్ అని ఒక స్టాండర్డ్స్ కోసం అంతే. కాదు, ఫర్నిచర్ బిజినెస్ లో ఇప్పుడు సేల్ చేసేసారు, ఈ ఇయర్ లో ఫుల్ సేల్స్ చేసేసారు. నెక్స్ట్ ఇయర్ రిక్వైర్మెంట్ ఉండకపోవచ్చు మాక్సిమం చాలా మంది. అంటే సోఫా అంటే ఎవ్రీ ఇయర్ కొనరుగా. ఇదే క్వశ్చన్ సరే మీకు వానలు వస్తున్నాయి, రెడ్ అలర్ట్ ఉందండి, ప్లీజ్ బీ సేఫ్ అని పెట్టినా కూడా వానల్లో కూడా, నిన్న నేను తీసాను నేను వీడియో, వానలో కూడా జనాలు వస్తున్నారు. నిన్న వీడియో తీసిన జనాలు వచ్చారు 8, 10, 20 మంది. ఇంతకుముందు మాకు సాటర్డే సండే ఫుల్ క్రౌడ్ ఉంటుండే. వాళ్ళ ఎంప్లాయీస్ అంటున్నారు సాటర్డే సండేనే కదా పోయి మీరు వర్క్ చేసేది పెద్ద, అంటే అక్క ఇప్పుడు ఎవ్రీడే సాటర్డే సండే లెక్క ఉంది అక్క అంటారు వాళ్ళు. లైక్ అంటే జనరల్గా ఏమవుతుందంటే, నేను అసలు బేసికల్గా నేను నమ్మలేదు అంత ఇట్లా అవుతుంది అన్నట్టు. మాకు బయట ఏంటది దాని ఏమంటారు కదా, సన్ అప్పుడు వచ్చింది. మా డాడీ స్టోర్ బంద్ చేయమన్నాడు ఆ రోజు. చాలా టైం ఉండే లాస్ట్ టైం, మొన్న 1 month బ్యాక్, ఇప్పుడు 1-2 months బ్యాక్ సంథింగ్ 3 o'clock to 7 o'clock వరకు మొత్తం అన్ని ఎవరు రావద్దు, బయటకు వెళ్ళొద్దు అన్నట్టు ఉండే. నేను స్టోర్ బంద్ చేయండి అని చెప్పిన మా వాళ్ళకి. సరే 2 ఉండండి అని చెప్పిన. అప్పుడు 8 members ఉండే స్టోర్లో, 8 దట్ టు ఫ్యామిలీస్, ఒక 3, 4 అట్లా 8 teams ఉండే, 2 మేనేజ్ చేస్తుండే. ఈ టైం కూడా బిజినెస్ వాజ్ రన్నింగ్. సో వాళ్ళు ఎందుకు వచ్చారో అని అందరిని అడిగితే వాళ్ళు ఏమంటారు అంటే, ఈ టైం ఉండరేమో అని వచ్చాను సార్, ఈ టైంలో మీరు ఫ్రీగా మాట్లాడతారు, కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేస్తారని వచ్చాం. సో లైక్ వీ ఫెల్ట్, అరే ఇంతగానము వాళ్ళు లైక్ అంటే అంతగానం లవ్ చూపిస్తున్నప్పుడు నేను ఉండాల్సి వస్తుంది డెఫినెట్లీ. నేను దట్స్ వై మ్యాక్సిమం సాటర్డే సండేస్ నేను ఉంటాను. వీ గివ్ మోర్ టైమ్ అండ్ మోస్ట్లీ వీ వాంటెడ్ టు బి అన్ ఇన్స్పిరేషన్. దట్స్ హౌ. అంటే అసలు ట్రై చేయాల్సిన అవసరం లేదు టు బి అన్ ఇన్స్పిరేషన్. యువర్ జర్నీ ఇట్ సెల్ఫ్ అంటే గమనించిన వాళ్ళకి అర్థమైపోతుంది, మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సిన లేదు. కమింగ్ టు యువర్ రిలేషన్, మీ ఇద్దరిది అంటే మీ వాయిస్ ఓవర్స్ ఎంత ఫేమస్, మీ ఇద్దరి కెమిస్ట్రీ కూడా అంత ఫేమస్. యాక్చువల్లీ నా ఫ్రెండే, నా నేబర్ వచ్చి వీళ్ళ వీడియోస్ చూసావా అని, బీకేపీ కదా తెలుసు అని. నేను చెప్పలేదు, రిషి గురించి చెప్పలేదు నేను. బీకేపీ కదా తెలుసు, బీకేపీ కదా పక్కన పెట్టు, అసలు వాళ్ళిద్దరు బాండింగ్ చూసావా నువ్వు, ఎంత బాగుంటారో అని. అంటే నేను తర్వాత చెప్పాను, రిషి నా ఫ్రెండే అని చెప్తే, అవునా ఆ అబ్బాయి ఎంత బాగా చూసుకుంటాడు అమ్మాయిని. ఏం గొడవలు రావా మీకు అసలు? వస్తాయి, ఎందుకు రాకుండా వస్తాయి. అంటే గొడవలు అంటే మరీ కొట్టుకొని తిట్టుకునేంత కాదు కానీ, బట్ కానీ ఎక్కువ గ్యాప్ రాదు.
గ్యాప్. నువ్వు రానివ్వలే. నాకు బోర్ కొడుతుంది ఎక్కువసేపు మాట్లాడుకున్నా ఉంటే, ఇంకే మాట్లాడేస్తాం ఇద్దరం. అంటే ఇప్పుడు బాగా గొడవ అయినా కూడా దీనికి గొడవ అయిందా అని, ఎందుకు గొడవ అయిందని చెప్తే కానీ అర్థం కాదు బానుకి. నేను బేసిక్ అంత పట్టించుకోను. రిషి మాట్లాడతలేదని ఒక హాఫ్ అన్ అవర్ నాకు అర్థమవుతుంది. బాను కోపం వచ్చి అరిస్తే నేను ఇన్ రిటర్న్ అరిచేస్తా. నువ్వు అరుస్తావా? అరుస్తుంది, వాయిస్ బయటికి రాదు. వస్తుంది వాయిస్. అంటే ఏంటి, నాకేంటంటే యూ హ్యావ్ టు బీ వాట్ యు ఆర్. ఇట్ ఈస్ నాట్ దట్ నేను ఒక్కరిని అరవడం. మనం వియట్నాంకి వెళ్ళినప్పుడు కూడా మా ఇద్దరికి ఎట్లా అంటే ఏదో గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ డేటింగ్కి వియట్నాంకి వెళ్ళి ఇంకెవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నట్టు ఓకే బాయ్ ఐ మిస్ యూ అని చెప్పుకుంటున్నాం ఎయిర్పోర్ట్లో. అట్లే అనిపిస్తుంది నాకు ఇప్పటికీ. ఏదో పెళ్ళైన ఫీలింగ్ కాకుండా ఇట్లా ఫ్రెండ్స్ లివింగ్ టుగెదర్ అన్నట్టు. నైస్. అయితే రిషి బిజినెస్ హ్యాండిల్ చేయగలదు అనుకున్నారా? ముద్ర ఎలా స్టార్ట్ అయింది అసలు? బేసికల్గా బీకేపీ హోమ్స్ మ్యాక్సిమం హ్యాండిల్ చేసింది రిషియే. 80% పార్ట్ వాజ్ హర్, మై పార్ట్ వాజ్ ఓన్లీ ప్రమోషన్స్. రిషియే సెలెక్ట్ చేసింది, రిషియే ఇంటీరియర్స్ చేయించింది. దిస్ ఆల్ రిషి వాజ్ డూయింగ్ ఆల్ దిస్ థింగ్స్ టర్న్ టు బి బ్యూటిఫుల్. సో నేనేమనుకున్నా అంటే అరే ఇది చేసింది అండ్ అఫ్ కోర్స్ షీ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్. సో అప్పుడు అనిపించింది అంటే మేబీ ఇప్పుడు బీకేపీ హోమ్స్ అందరూ భాను కిరణ్ పర్సన్ అని అంటారు కానీ ఒకడు రిషి అన్నాడు కదా. సార్ మీరు రిషి వాళ్ళ హస్బెండ్ బీకేపీ హోమ్స్ కదా అని ఒకడు అన్నాడు. సో మీరు భాను కిరణ్ వాళ్ళ బీకేపీ హోమ్స్ వాళ్ళ వైఫ్ కదా అని అంటారు. సో అటువంటి ట్యాగ్ రిక్వైర్మెంట్ లేదు, బికాజ్ షీ వాంటెడ్ హర్ ఓన్ ఐడెంటిటీ అని నాకు ఫీలింగ్ ఉండే. అండ్ ఫస్ట్ నుండి షీ బొటీక్ అంటే ఇంట్రెస్ట్ ఉండే. సో నాకు అనుకున్నాను అరే నేను మేబీ నా వైఫ్కి ఇంకొంచెం బెటర్మెంట్ ఇస్తే షీ కెన్ డూ హర్ ఓన్ నేమ్. అండ్ ఇక్కడ డబ్బులు సంపాదించడము, లగ్జరీ లైఫ్ స్టైల్ ఉండడము అండ్ ఆస్తులు జమ చేసుకోవడం కన్నా కూడా హ్యాపీనెస్ నేమ్లో ఉంటుంది. సంబడి నేమ్ రికగ్నైజ్ చేసినప్పుడు ఉంటుంది, అరే వీడు ఇంత కష్టపడతాడు అన్నప్పుడు ఉంటుంది. సో ఇవన్నీ నాకు ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దోస్ వాట్ ఎవర్ పీపుల్ ఆర్ టాకింగ్. నా జోబులో ₹1,00,000 నేను హ్యాపీ ఫీల్ గాను. బట్ నాకు ఆ పేరు వచ్చింది అనుకోండి, అరే భాను కిరణ్ అన్నట్టు చాలా కష్టపడతాడు. యూఎస్కి వెళ్ళి జనాలందరూ యూఎస్కి వెళ్ళి రిటర్న్ వచ్చి వీళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. జనాలు వచ్చేస్తారు రిటర్న్, కొంతమంది లైక్ నన్ను తీసుకొని కొంతమంది వచ్చేస్తున్నారు రిటర్న్. ఏం చేస్తారు ఇక్కడ వచ్చి వీడు ఏమైనా చేసుకోవచ్చు కదా బిజినెస్, అక్కడ కదా ఇక్కడ కూడా లైఫ్ ఉంది. ఇవన్నీ విన్నప్పుడు నాకేమనిపించింది అరే మా వైఫ్ కూడా ఇటువంటి ట్యాగ్ ఒకటి ఉంటే that helps her and she is successful in making BKP Home successful. So of course she can make her own identity and she is proving it right. ఓకే, చాలా బొటిక్స్ ఉన్నాయి హైదరాబాద్ నిండా బొటిక్సే ఉంటాయి, ఎందుకంటే ఆల్మోస్ట్ ఫిలిం ఇండస్ట్రీ టాలీవుడ్ మొత్తం ఇక్కడే ఉంది కాబట్టి వీధికి మనకి 10 ఉంటాయి. అండ్ ఎంత అంటే డోర్ దాకా వచ్చేసిందంటే మీరు జస్ట్ రిక్వైర్మెంట్ చెప్పండి, అకేషన్ చెప్పండి, మేమే తీసుకొచ్చి ఇచ్చేస్తాము మొత్తం ఎవ్రీథింగ్. అంత కాంపిటీషన్ టైంలో హౌ డిడ్ యూ థింక్ అండ్ ముద్ర ఎలా ఉండబోతుంది అనుకున్నావు? ఏదో మేము బాయ్స్ ఇట్లా నేను గర్ల్స్కి చేస్తుండే ఫస్ట్ 2-3 years బ్యాక్ బారిష్ డిజైన్స్ అని చెప్పి ఆన్లైన్లో కోవిడ్ టైంలో స్టార్ట్ చేసిన. అది మంచిగా రన్ అయింది ఆన్లైన్లో. మా కో సిస్టర్ వచ్చి బాయ్స్కి చేసేది, ఎస్కే మెన్స్ కొట్యూర్ అని. ఇద్దరం ఒకే దాంట్లో ఉండడం ఎందుకు, ఒకరు బాయ్స్ ఒకరు గర్ల్స్ అన్నట్టు స్టార్ట్ చేసాం. వాళ్ళది బాగా పెళ్ళి ఆర్డర్లు అట్లా వచ్చి స్టార్ట్ అయింది. తర్వాత కొంచెం ఎవరు లైఫ్లో వాళ్ళ ఫ్యామిలీ అవి ఇవి అని బిజీ అయిపోయి నేను బీకేపీకి వచ్చి కొంచెం డ్రాప్ చేసాం. ఒకరోజు ఇట్లే కూర్చొని డిస్కస్ చేస్తే వై నాట్ వి స్టార్ట్ ఇద్దరం కలిసి ఒక కంప్లీట్ బ్రైడల్ కలెక్షన్ లాగా అట్లా ఏదైనా స్టార్ట్ చేద్దామని జస్ట్ టాక్ అట్లా మాట్లాడితే ఇట్లా బానుకు చెప్పినాం ఇట్లా అంటే ఓకే స్టార్ట్ చేయండి, ఏదైనా ప్రయత్నిస్తే అది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా తెలుస్తుంది, స్టార్ట్ చేయండి, జస్ట్ గివ్ ఏ ట్రై, వర్కౌట్ అవుతుందా కాదా, మీకు వర్కౌట్ కాకపోతే నేను అది తీసేసుకొని లగ్జరీ సోఫాస్ పెట్టేసుకుంటా అని చెప్పాను. సో అట్లా ట్రై చేద్దామని ఇంకా ట్రై చేసినాం. మా కో సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ ఇంకా వాళ్ళ సిస్టర్ ఇంకా నేను నలుగురం కలిసి ఒకే ప్లాన్ చేసాము. అది ఎట్లా స్టార్ట్ చేసాం అవుతా ఉంది చేయగలుగుతామా లేదా అని స్టార్ట్ చేసాం. కానీ ఇంకా ఇప్పుడు 1 month అవుతుంది, 14th 1 month అయింది. ఇంక వెనక్కి తిరిగి చూసే పొజిషన్ లేదు, ఆల్రెడీ వెళ్ళిపోయింది అది ముద్ర. ఎక్కడికెళ్ళినా ఇప్పుడు రికగ్నైజ్ చేస్తున్నాం ముద్ర కదా, మీరు రీసెంట్గా స్టోర్ పెట్టారు కదా. అండ్ ఇప్పుడు అన్ని పెళ్లి ఆర్డర్స్. నేను యాక్చువల్లీ బీకేపీ హోమ్స్ ఇంత ప్రమోట్ చేయడానికి చాలా కష్టపడ్డా. ముద్ర ఒక 2 వీడియోలతోనే అంటే పీపుల్ బీకేపీ ఆల్రెడీ స్టాండర్డ్ ఒక పిల్లర్ ఉంది కాబట్టి సపోర్ట్ సపోర్ట్ ఉంటుంది, బట్ దే షుడ్ హ్యావ్ దేర్ ఓన్ స్టైల్ రైట్. అది కూడా ఖచ్చితంగా దట్ ఈస్ స్టార్టెడ్ అంటే కొంచెం మార్కెటింగ్ డిస్కషన్ అంతా చేసి ఇంకా ఒక టీమ్ వర్క్ ఆల్వేస్ మ్యాటర్స్ ఎక్కడైనా. ఇప్పుడు మేము టీమ్ వర్క్ కలిసి చేస్తున్నాం కాబట్టి ఇది హిట్ అవుతుంది. ఇప్పుడు 9 ఉన్నాం దీంట్లో, 9 ఉండి 9 డిఫరెంట్ వేస్లో ఉంటే ఇట్ డజంట్ గోస్ గుడ్.
ఇప్పుడు మేము నలుగురం కలిసి ఒకటే మాట మీద ఉన్నాం కాబట్టి వర్కౌట్ అవుతుంది. మొన్న ఒక ఆంటీ వచ్చింది, పెళ్లి కొడుకు ఆర్డర్ అన్నమాట, వాళ్ళ బాబుది పెళ్లి ఆర్డర్ Only మొత్తం wedding ఇచ్చింది. దేనా? లేదు మొత్తం అన్ని సూట్స్ అండ్ ఎవ్రీథింగ్. వెడ్డింగ్, డైలీ క్యాజువల్ వేర్స్, ప్రతిదీ విల్ డూ ఎవ్రీథింగ్. సో బేసిక్గా కాకపోతే మేము స్టార్ట్ చేయడం వెడ్డింగ్ కలెక్షన్తో స్టార్ట్ చేసాం కాబట్టి వెడ్డింగ్ ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయి. కాకపోతే మేము బేసిక్ అన్నీ చేస్తాం అన్నట్టు. సో ఆంటీ వచ్చి చెప్పింది, నాకు ఎందుకు ఇక్కడ ఒక పాజిటివ్ వైబ్ అనిపిస్తుంది అమ్మా, నాకు మంచిగా అనిపించింది అని చెప్పి నేను బీకేపీ ముద్రలో ఎక్కువసేపు కూర్చుంటా. మంచిగా అనిపిస్తుంది ఇక్కడ అని. పాజిటివ్ అరా. సో మాకు కూడా ఇట్లా బాగానే వస్తున్నారు. మేము ఆన్లైన్ వస్తారు కానీ ఇన్ స్టోర్ ఎట్లా వస్తారు ఐడియా లేదు కదా. ఇప్పుడు మనం కూడా వెళ్తాం బయట బోటిక్స్ కి వాటికి, ఇన్ స్టోర్ ఎట్లా వస్తారు కానీ ఇన్ స్టోర్ ఆల్సో పీపుల్ ఆర్ కమింగ్. బొటిక్స్ లో నిజంగా వెళ్ళి కూర్చొని అంతంత టైం అండ్ మనీ స్పెండ్ చేస్తారా అని అంటే చాలా బొటిక్స్ ఉంటాయి. అండ్ బొటిక్స్ లో ఏంటి అంటే మాక్సిమం కలెక్షన్ కనిపించదు, మనం ఆర్డర్ చేస్తే కనిపించదు, ఆర్డర్ కొన్ని ఉంటాయి, మినిమం పీసెస్ లిమిటెడ్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ప్రాక్టికల్గా ఒకవేళ ఇది ఫస్ట్ బొటీక్ అయిన ఉంటే మేము ఆలోచిస్తుండే, బీకేపీ లేకుండా బొటీక్ ఉంటే అరే బొటీక్ పెట్టడం అవసరమా అని ఆలోచిస్తుండే. బట్ ఇంత మా లైన్ మొత్తం ఫర్నిచర్ లైనే, అండ్ దాట్ టు కొన్ని క్రోర్స్ ఇన్వెస్ట్ చేసి ఉన్నారు అక్కడ మా ఫర్నిచర్ లైన్లో. మేము కూడా ఎట్లా వర్క్ చేస్తామంటే ఇప్పుడు మా కో సిస్టర్ అంటారు అనమాట, తను రష్మక్క ఏమంటది అంటే, మనం వచ్చాం వీ షుడెంట్ గో బ్యాక్, వీ హ్యావ్ టు ప్రూవ్ సంథింగ్. మేము ప్రూవ్ చేసుకోవాలనే మేము రన్ చేసినాం. ఇప్పుడు నిన్న వాన్ వచ్చింది, వాన్లో వాళ్ళు ఫీల్డ్ వర్క్ వెళ్ళారు, స్టక్ అయిపోయారు, ఇక అక్కడనే ఉండారు. నైట్ మార్నింగ్ వచ్చారు. వాళ్ళ మదర్ వాళ్ళు అక్కడే హిమాయత్ నగర్ లో ఉంటారు. సో అక్కడనే ఉండిపోయారు. బేబీ ఇక్కడ ఉంది, వాళ్ళు అక్కడ ఉన్నారు. అండ్ దిస్ ఆల్ సఫరింగ్స్ అండ్ దిస్ ఆల్ ద సక్సెస్ స్టోరీస్ ఆర్. ఇట్స్ నాట్ దాట్ వన్ డేలో సక్సెస్ రాదు కదా. వీళ్ళు ఇంకా ఒక 2-3 years ట్రావెల్ చేసిన తర్వాత దే విల్ గెట్ హాఫ్ ది స్టోరీస్, అండ్ దిస్ స్టోరీస్ దే విల్ స్టార్ట్ షేరింగ్. ఇప్పుడు కొన్ని రోజులు 1-2 years తర్వాత మేము ఎట్లా సక్సెస్ఫుల్ అంటే ఇట్లా అయింది స్టోరీ. ఇంకొక అమ్మాయి ఉంటుంది శృతి, ఆమె మోకిలా నుంచి వస్తుంది. మోకిలా నుంచి ట్రాన్స్పోర్ట్ ఉండదు, ఏముండదు. వాళ్ళ హస్బెండ్ తీసుకొచ్చి డ్రాప్ చేస్తారు. తను ఇర్నార్బిట్ మాల్లో ఆఫీస్ అనమాట. మళ్ళీ తను పిక్ చేసుకొని తీసుకెళ్ళి, హస్బెండ్ సపోర్ట్స్ కూడా మా నలుగురికి హస్బెండ్ సపోర్ట్ బాగుంది. అందుకే వీ కెన్ డూ మోర్ అన్నట్టు. ఇప్పుడు ఆ అక్క మా కో సిస్టర్ వాళ్ళ పాప స్కూల్ నుంచి వస్తుంది, సో మా బావగారు టేక్ కేర్ చేస్తారు ఇఫ్ షీ హ్యాస్ సమ్ వర్క్. అట్లా హస్బెండ్ అండర్స్టాండింగ్, ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. సి వీ డోంట్ ఎక్స్పెక్ట్ సంథింగ్ అండ్ వీ డూ. అందుకే ఐ బిలీవ్ ఇన్ దట్. అందుకే ఇన్ రిటర్న్ మాకు బిజినెస్ గ్రో అవుతుంది. మేము ఇది చేసి ఇట్లా మనీ గుంజాలి, అట్లా చేయాలి, అట్లా ఏం లేదు. ఎగ్జాంపుల్ ఏంటంటే మేము మా పనమ్మాయికి ఫ్రిడ్జ్ ఇప్పించండి. ఆ ఫ్రిడ్జ్ కూడా ఏంటంటే ఆమె నన్ను అడిగింది, రిషమ్మ నాకు ఫ్రిడ్జ్ కావాలి అంటే OLX లో ఉంటాయి, భానుబాబు ఇప్పిస్తాడు, OLX లో సెకండ్ హ్యాండ్స్ ఉంటాయి కదా, చూసి ఇప్పిస్తాడంటే ఆమె రోజు బాను తింటుంటే, భానుబాబు నాకు ఇట్లా ఏదైనా ఒక ఫ్రిడ్జ్ కావాలి సెకండ్ హ్యాండ్లో చూడమా అంటే, బాగా అప్పుడే అనుకుంటుండే మనకి 100K ఫాలోవర్స్ ఏమో వచ్చారు బీకేపీకి, ఏదో ఒకటి చేయాలంటే అప్పుడు ఆమె వెళ్ళి అడిగింది ఫ్రిడ్జ్ కావాలంటే సరే ఓకే. ఆమె అనుకుంది ఇన్స్టాల్మెంట్ లో అనుకుంది, ఇన్స్టాల్మెంట్ లో డబ్బులు ఇచ్చే అనుకుంది. ఇప్పించిన తర్వాత డబ్బులు కట్టబడి చెప్పిన ఇది నీకు గిఫ్ట్ ఇదని. సో అది నేను ఏదో ప్లాన్ చేయలేదు, బట్ అంతా వీడియో తీసుకున్నా, మొత్తం వీడియో తీసుకొని నేను ఏదో దీన్ని డెవలప్ చేసుకోవాలి, దీన్ని వీడియో తీసుకోవాలి, దీన్ని అల్టిమేట్ చేసేసుకోవాలి, దీనివల్ల డెవలప్ కావాలి అనుకోలేదు. అదే పెట్టినండి యూట్యూబ్లో, దట్ టర్న్ అవుట్ టు బి 17 million or 18 million వ్యూస్ దానికి. సో అది ఆ వ్యూస్ వల్ల యూట్యూబ్ అనేది రేజ్ అయిపోయింది నాకు. యూట్యూబ్లో ఇంకొక ఆమె వచ్చింది, అక్క నేను నీ దగ్గర ఫస్ట్ నుంచి వర్క్ చేసిన, ఆమెకి ఎట్లా ఇప్పిస్తావు, నాకు ఇప్పి మా బాణన్నకు చెప్పి అది ఎవరికి ఏమేమి కావాలో చెప్పంటే నాకు వాషింగ్ మిషన్ కావాలి అక్క, టీవీ కావాలి, ఒక కలర్ టీవీ కావాలి. ఒక ఆమె ఇది అడిగింది, ఏది మన ఫుడ్ వేడి చేసుకొని ఓవెన్. నేను అన్న నీకు వాషింగ్ మిషన్ ఎందుకే, వాషింగ్ మిషన్ అవసరమా నీకు, ఏమైనా యూస్ఫుల్ అయ్యే కొనుక్కోమంటే ఆహా నాకు కూడా వాషింగ్ మిషనే కావాలంటే. హైలైట్ అయింది బట్టలు ఉతికేది, బట్టలు ఇంట్లో బట్టలు ఉతుకుతున్నావు, మీ ఇంట్లోనే కష్టమవుతుందా? వాషింగ్ మిషన్ ఎందుకంటే కాదక్క నాకు వాషింగ్ మిషనే కావాలంటది అది. సరే, ఇవన్నీ సక్సెస్ స్టోరీస్ అండ్ మీ సైడ్ నుంచి స్ట్రగుల్స్ చెప్పారు. వీటన్నిటి మధ్యలో ఈ స్పూఫ్లు ఎక్కడి నుంచి వచ్చాయి అసలు? స్పూఫా అంటే కామెంట్స్ వరకు నెగిటివిటీకి మీరు ఇంత ఫీల్ అయిపోతున్నారు, ఈ స్పూఫ్లు చేస్తున్నారు, ఎందుకు దాన్ని నెగిటివ్గా తీసుకున్నారు? ఫస్ట్ థింగ్, కామెంట్కి నేను ఎప్పుడు ఫీల్ కాలేదు. కామెంట్ నేను ఎప్పుడు హైలైట్ చేస్తా.
ఎందుకు అని అంటే కమెంట్ని హైలైట్ చేస్తే నా బిజినెస్ పెరుగుతుంది. సో దాన్ని హైలైట్ చేయడం నాకు ఇష్టం. సో నెగిటివిటీ రావడమే నాకు కావాల్సింది. ఇట్ ఈస్ నాట్ దట్ ఫుల్లీ పాజిటివ్ని వాడు నమ్మడు. దేవుడికే నెగిటివిటీ ఉన్నప్పుడు మనం ఎంత. సో అది నేను నమ్ముతాను. సో నాకు నెగిటివిటీతోనే థాట్స్ వస్తుంటాయి, న్యూ థాట్స్, నేను ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలని. సో దాని రూట్ ఒకటి అయితే ఈ స్పూప్ అనేది డిఫరెంట్ స్టైల్. అది అంటే నిన్ను ఇమాజిన్ చేసుకొని నీలా యాక్టింగ్ చేయడమే స్పూప్. వాడి స్టైల్లో ఎవడైతే చేస్తున్నాడో, ఎవడైతే స్పూప్ చేద్దాం కూడా వాడి స్టైల్లో వాడు ప్రూవ్ చేస్తున్నాడు, నేను వీడిని కాపీ చేసిన అన్నట్టు. అది నేను మూవీస్లో చూసిన. అది ఎక్కువ మూవీస్లో ఎప్పుడు మన బాహుబలి మూవీ వచ్చినప్పుడు అది పట్టుకొని వెళ్ళడం అట్లాంటిది ఎక్కువ చూసిన అనమాట. నేను చూసిన తర్వాత నా మీద కూడా చేస్తున్నా, నేను జీవితంలో కలగలే. అసలు అనుకున్నా నా మీద కూడా నాకు కూడా చేస్తాడు రా స్పూప్. నన్ను అసలు నా లోపల ఏముంది స్పూప్ దీనికని అనుకున్నా. వాడు చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే స్పూప్ నాలో కూడా కంటెంట్ ఉంది. ఓకే, మన దగ్గర కంటెంట్ మనం ఇట్లా చేస్తున్నామా అని అర్థమైంది. దాని తర్వాత ఐ ఫెల్ట్ హ్యాపీ. నేను ఒక స్టేజ్ వరకు కష్టపడుతున్నా. ఈ స్టేజ్ని మేము ఉన్నప్పుడు ఆయన స్పూప్ చేసిన తర్వాత ఈడికి పోయింది మా గ్రాఫ్. సో ఆ గ్రాఫ్ పెరిగింది, ఎక్కడ తగ్గలేదు. అండ్ కాకపోతే జనాలు నెగిటివ్గా మాట్లాడడం పెరిగింది. మా సేల్స్ పెరిగినాయి. ఈ సేల్ గ్రాఫ్ అనేది పెరిగింది మాకు చాలా. నేమ్ పెరిగింది. బయటికి వెళ్తే మార్కెట్లో బీకేపీ హోమ్స్ అంటే గుర్తుట్టడం పెరిగింది. అండ్ దాంతోపాటు ఆ స్పూప్ చేసిన వాళ్ళ పేరుతో ఇప్పుడు దూకేపీ హోమ్స్ అని పిలుస్తున్నాం బయటికి వెళ్తే. అంటే కాదు, నేను డైరెక్ట్ చెప్తా, భయ్యా దూకేపీ కాదు బీకేపీ అంటే వాడు ఏదో విధంగా ఐడెంటిఫై చేస్తున్నాను. ఐ టేక్ ఇట్ యాజ్ పాజిటివ్. సరే వీడు ఐడెంటిఫై మనం గుర్తుపడుతుండు. నీకు ఏం రిక్వైర్మెంట్ ఉంటే బీకేపీకో రా, దూకేపీకో రా, ఎడికనే రా, కానీ రా నా దగ్గరికి రా. సో ఆ స్పూప్ అయితే మేలే చేసింది. నా లైఫ్లో ఏది చేసినా మేలే అనుకుంటా. ఇట్ ఈస్ నాట్ బెటర్. నేను నా ఫీలింగ్ అదే ఉంటుంది. ఇట్స్ నాట్ వర్స్ట్. సంథింగ్ ఈస్ హ్యాపెండ్, ఇట్స్ నాట్ వర్స్ట్. ఏదో సంథింగ్ ఏదో అయిపోయింది, బెటర్గా అయింది. దాని తర్వాత నేను ఇంటర్వ్యూస్ అని, ఈ యూట్యూబ్ అని, ఆ యూట్యూబ్లో తమ్నేల్ నాదేస్తుర్రు. నేను తమ్నేల్ చూస్తేనే షాక్ అయితే, తమ్నేల్ నాదేస్తారు యూట్యూబ్లో. అరే నేను నా తమ్నేల్ ఎందుకు వచ్చింది, టాపిక్ ఏముందని నేను వెతుకుతాను, టాపిక్ లేదు తమ్నేల్ అంతే, ఆ టాపిక్ లేదు నా గురించి. ఇంకొకటి అంటే చాలామంది దాని తర్వాత చేశారు, చాలామంది ఈ అబ్బాయి చేసిందో చాలామంది చేస్తారు. బట్ ఇంక నేను దాని మీద రియాక్ట్ కావద్దని అనుకున్నాను. స్టార్టింగ్ రియాక్ట్ అయ్యాను బికాజ్ అవుట్ ఆఫ్ పెయిన్. అంటే లైక్ అరే వీడు మన గురించి మాట్లాడుతుండు, మనం దానికి ఆన్సర్ చేయకపోతే ఇట్లా చాలామంది తయారవుతారని ఐ స్టార్టెడ్ రివర్స్ కౌంటర్లో చేసినుండే. దాని తర్వాత హీఈస్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. యా లైక్ అంటే నేను దాన్ని ఏం పర్సనల్గా తీసుకోలేదు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఇన్ఫాక్ట్ నేను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అతను ఫాలో అవుతాను. యా ఐ లైక్ హిస్ కంటెంట్, గుడ్. అండ్ అట్లా నాకు ఎవరైనా అంతే, నా ముఖం మీద వచ్చి తిట్టినా కూడా ఎంతో మంచిగా మాట్లాడతాను. అది నా అలవాటే. మేబీ అది మనం చాలామంది అడుగుతారు మీరు ఆంధ్ర వల్ల లేదు తెలంగాణ ఎందుకు అంటే మీ స్లాంగ్ అట్లుంది, కొంచెం ప్లజెంట్ అంటే కొంచెం విని చెప్పే స్టైల్. తెలంగాణ ఎట్లుంటుంది, అరే ఇక్కడ రారాబోయని అంటారు, ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ రండి కొంచెం అని అంటాను. అంటే అట్లా అలవాటు. కానీ తెలంగాణ వాళ్ళకి ప్లెయిన్ ఉంటారు, ఏదన్నా చెప్పేస్తారు. స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే మాట్లాడే స్టైల్ కొంచెం తెలంగాణ ఆంధ్ర కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మాట్లాడేది మాత్రం కొంచెం డిఫరెంట్ ఉంటుంది, రిఫైన్డ్ ఉంటుంది. మీరు బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. ఎస్. అండ్ కలిసారు కూడా. హౌ వాజ్ దట్ మూమెంట్? సో ఎందుకు కలిసారు? వారాహి వెహికల్లో సోఫా చేసామండి మేము. ఓకే. సో దాని త్రూలో మేము కలిసామన్నాడు పవర్ స్టార్ గారిని. సో కలిసినప్పుడు అంటే వింటుంటాం కదా, అంటే జనరల్గా పవన్ కళ్యాణ్ గారు ఇంత మంచి వాళ్ళు అని వినడమే, ఎప్పుడు చూసింది ఏం లేదు. అంటే నేను యూఎస్ ఉన్నప్పుడు కలిసాను, అంటే అది కూడా డైరెక్ట్ కాదు, జస్ట్ ఇట్లా ఏదో ఫేస్ గ్లాన్స్ అంటే మీటింగ్ అయితే ఆ మీటింగ్లో వెళ్ళి మీటింగ్ ఆర్గనైజ్ చేసిన ఉండే. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ వారాహి వెహికల్లో. సో నేనేం గ్రేట్గా ఫీల్ అయిన విషయం ఏంటంటే నేను అప్పట్లో హెల్ప్ చేసిన పవన్ కళ్యాణ్ గారికి, అండ్ పవన్ కళ్యాణ్ గారు తెలియక నాకు ఇప్పుడు హెల్ప్ చేసిన. చూసి కూర్చున్నట్టు చాలా బాగుందని అన్నారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. యా అది నా బెస్ట్ రివ్యూ. అది ఆ టైంలో ఫోన్ ఉన్నట్టు ఒక్కసారి చెప్పండి సార్. అదే కదా, అంటే బికాస్ హీ ఈజ్ సో జెన్యూన్. ఎట్లుంటుంది అంటే డబ్బులు కూడా నేను ఫ్రీగా ఇచ్చేద్దాం అనుకున్నాను. నాకు అసలు వద్దు డబ్బులు ఫ్రీగా ఇస్తా అంటే లేదు 10,000 ఎక్కువ ఇవ్వండి కష్టపడినందుకు. దట్స్ హౌ హిస్ క్యారెక్టర్ ఇస్. అక్కడ ఫ్రీగా చాలామంది ఇప్పుడు నన్ను వచ్చి చాలామంది అడుగుతారు, ఈ చిన్న ఇన్ఫ్లుయెన్సర్సే ఫ్రీగా ఇవ్వండి అని అంటారు. అంత పెద్ద పర్సన్ వేర్ వీ కెన్ గివ్ టు హిమ్. హీ టోల్డ్ మీ నో మనీ ఇస్ రిక్వైర్డ్, ఐల్ గివ్ యూ ఎక్స్ట్రా 10,000 ఫర్ వాట్ ఎవర్ ద ట్రాన్స్పోర్ట్స్ మీరు ట్రావెల్ చేసిన దానికి.
సో అది ఐ ఫెల్ట్ దట్స్ అ రియల్ క్యారెక్టర్. కష్టం తెలిసిన వాళ్ళు దట్స్ అ రియల్ క్యారెక్టర్. అక్కడ ఏది ఇప్పుడు నా సోఫా బాగాలేదని చెప్పొచ్చు, అదన్నీ చెప్పొచ్చు, బట్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఫోన్ చేసి అడుగుతారు కదా, మేము ఇన్ఫ్లుయెన్సర్స్ మాకు ఇట్లా సోఫా ఇవ్వండి, ఐ డోంట్ నీడ్ ఎనీ ప్రమోషన్స్ అంటాడు. నేను నాకు ఒక్క ప్రమోషన్ ఒక్కడే చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వరకు భానుపేట్ల ప్రమోషన్సే మొన్న మీ దాకా వచ్చాయి ఏమైనా ఎండోస్ చేయమని? నన్ను అడుగుతా డైరెక్ట్ కాల్ చేసి, నేను యూట్యూబ్లో నాకు 1 million ఫాలోవర్స్ ఉన్నారు, సబ్స్క్రైబర్స్ ఉన్నారు యూట్యూబ్లో, నువ్వు అంటే ఫస్ట్ నేను బలైంది దాని నుండి. అంటే అడుగుతారు కదా నన్ను, ఇప్పుడు నేను యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఉంటారు 1 lakh, నాకు 1 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటే, సార్ ఏమేం కావాలి చెప్పండి. స్టార్టింగ్లో ఇక వాళ్ళు ఫోన్ చేసిరంటే మనం గ్రేట్గా ఫీల్ అయిపోతాం. సార్ ఏమేం కావాలి చెప్పండి, నాకు ఇవి కావాలని ఫొటోస్ పంపించారు. ఒక్కొక్కటి చూస్తే 4 లక్షల సోఫా, 3 లక్షల సోఫా, బెడ్ 2 లక్షలు, అన్నీ అంటే హెవీవి, ఇంకా టోటల్లీ హై ఎండ్ కావాలని అన్నారు. నేను అన్నా ఇవి చేయాలంటే 10 లక్షలు అవుతుందని అన్న. లేదు దీన్ని మీరు బేసిక్గా చేయండి, ఓ 2 lakhs అట్లా క్లోజ్ చేయండి, 3 lakhs అట్లా క్లోజ్ చేయండి అన్న. నేను 5-10 వేలు అని అనుకున్నాను. నేను మీరు సడన్గా 2 లక్షలు అన్నారు ఇక్కడ వస్తాయి. మీరు బిజినెస్ కాదా మీది? అంటే మీరు బిజినెస్ చేస్తారు కదా, మీకు ప్రమోషన్స్ వస్తాయి కదా, మీకు డబ్బులు సంపాదించుకోవచ్చు కదా మీరు దాని నుండి, మనం వాడుకోండి అని అంటే నాకేమనిపించింది అంటే, వీడికి ఇచ్చే బదులు నేను ఏం లేడానికి ఇస్తా. ఈ గివ్ అవేలు అందుకే అనమాట, దిస్ గివ్ అవే ఇస్ జస్ట్ ఫర్ దాట్. వీడికి ఇయ్యను, నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ నేను ఇయ్యను, కానీ నేను ఏం లేడానికి ఇస్తా. దట్ ఈస్ మై గ్రేట్ బిజినెస్ అని నేను అట్లా అనుకుంటాను అనమాట. సో మీకు ఏదైనా ప్రోడక్ట్ ఇచ్చి ఇది మీ దాంట్లో ప్రమోట్ చేయండి, ఎండోస్ చేయండి అని వచ్చినవా ఏమైనా? నేను ఇప్పటిదాకా ఏ ప్రోడక్ట్ అండ్ వచ్చిన ప్రోడక్ట్ డబ్బులు ఇచ్చేస్తాను. నేను వచ్చిన ప్రతి ప్రోడక్ట్ డబ్బులు ఇస్తాం. మొన్న ఒక అమ్మాయి వచ్చి మా దాంట్లో ఫుడ్ పెట్టింది, ఫుడ్ క్యాటరింగ్ చేస్తాము ఫ్రీగా చేస్తా అని చెప్పి వచ్చింది, ఫుడ్ పంపిస్తాను కొలాబరేషన్ చేయండి అంటే, లేదని బాగా డబ్బులు ఇచ్చేసిన అమ్మాయికి. అంటే అక్కడ నేను కొలాబరేట్ చేస్తాను, నాకు మీ ఫుడ్ నచ్చితే నేను చెప్పడం నాకు తప్పేం లేదు. కాకపోతే మీరు నాకు ఫ్రీగా ఇచ్చి దాన్ని ఇప్పుడు నేను తిన్న తిండి కూడా నాకు అరగదని చెప్పినండి. ఇప్పుడు మీరు ఇంతమందికి ఫుడ్ పెట్టి ఆల్మోస్ట్ 20 members మా స్టాఫ్ అంతా తిన్నారు. మీరు ఇంతమందికి మేము ఫ్రీ ఫుడ్ పెట్టినాం, మీరు ఎవ్వరికి అరగదు, మీరు అట్లా ఫుడ్ ఫ్రీ ఇవ్వకండి, కావాలని డబ్బులు ఇస్తా. నాకు గిఫ్ట్స్ వస్తాయి, ఏది ఆల్బమ్స్ గిఫ్ట్స్ వస్తాయి, అవన్నీ నేను డబ్బులు ఇస్తా. అవి పే ఒక్క దగ్గర నేను ఇప్పటిదాకా నా దగ్గర ఉన్నప్పుడు కదా, లేనప్పుడు కూడా చాలా వస్తాయి, చాలా ప్రమోషన్స్ వస్తాయి. ఐ కెన్ డూ ప్రమోషన్లో మంచి సంపాదించుకోవచ్చు. బట్ నాకు అది ఇష్టం లేదు. అంటే ఎవరిని తెలియకుండా తెలుసు ఓడిని కొట్టడం అన్నట్టు, బికాస్ లాట్ ఆఫ్ గర్ల్స్ వర్క్. ఇది చాలా మంది గర్ల్స్ హార్డ్ వర్క్ అనమాట. ఇప్పుడు మొత్తం మ్యాక్సిమం ఆన్లైన్లో 80% గర్ల్సే పనిచేస్తారు, ఓన్లీ 20% బాయ్స్ ఉంటారు. ఎందుకంటే గర్ల్స్కి వర్క్ ఫ్రమ్ హోమే ఉంటాయి కదా, ఎక్కువ మంది బయటికి వెళ్ళలేరు కాబట్టి వాళ్ళు గిఫ్ట్లు దాంట్లో చిన్నవి చేసుకుంటుంటారు. వాళ్ళు 5,000 6,000 గిఫ్ట్ పంపించి మళ్ళీ 20,000 వాళ్ళు పే చేసి, బికాజ్ వాళ్ళే సర్వైవ్ కానీ ట్రై చేస్తున్నారు. సో నాకు అదే అనిపిస్తుంది, వీళ్ళే సర్వే కనుక ట్రై చేస్తున్నారు, నాకు తోచినది నేను హెల్ప్ చేయకపోతే వాట్ ఐఎమ్ టు దిస్ సొసైటీ అని. అండ్ ఆ డబ్బులు తీసుకున్నప్పుడు నాకు దేనికి పనికిరాదు అన్నట్టు అనిపిస్తుంది. బికాస్ అది అవుట్ ఆఫ్ వాళ్ళ కష్టపడి వాళ్ళకి నీకు ప్రమోషన్స్ అవుతున్నాయా, నీకు బిజినెస్ అవుతుందా, బిజినెస్ అయితే నాకు థ్యాంక్ యూ చెప్పు, అంతేగాని నాకు ఇట్లాంటి గిఫ్ట్లు ఇవ్వకు. అండ్ రిమెంబర్ లైక్ నేను కొన్ని ఉన్నా అన్నట్టు గుర్తుపెట్టుకో అంతే. అండ్ ఎవ్రీ టైమ్ ఐ డోంట్ ప్రమోట్. ఇక ప్రతిసారి వచ్చేసి అదే ప్రమోషన్ చేయాలంటే ఇక నన్ను వాడుకుంటాను. ఐ డోంట్ ప్రమోట్. మ్యాక్సిమం ప్రమోషన్స్ చాలా తక్కువ చేస్తున్నాను. అది చేయలేనుకుంటున్నాను, ఒకటో రెండో ఉండొచ్చు, వెరీ రేర్. ఐ ప్రమోట్ మై బిజినెస్ బికాజ్ ఇక్కడ నమ్మకం ఉంది కాబట్టి. ఎవరు ప్రపోజ్ చేశారు? ప్రపోజా మీ ప్రకారం రిషి చేస్తా, నేను చేస్తున్నా. రిషిని చూసారు మీరు ఆల్రెడీ. ఫస్ట్ ఇష్టం స్టార్ట్ అయి ఉంటుంది, ప్రపోజ్ మీరు చేసి ఉంటారు. ఎగ్జాక్ట్లీ అవునా? ఎగ్జాక్ట్లీ. రిషికి ఇష్టం లేకుండా యాక్సెప్ట్ చేయలేదు కదా, కలవరుగా. మళ్ళీ ఒకసారి మీరు ఒక అబ్బాయిని కలిసినప్పుడు ఇష్టం లేకుండా ఎందుకు కలుస్తారు మళ్ళీ? సో సమ్వేర్ సమ్హౌ ఒక హింట్ ఉంటేనే బాయ్ వచ్చి బయటకు చెప్తాడు. సో హింట్ లేదు బాయ్. మీకు ఏంటి ఆ హింట్ ఏంటి, ఎలా వచ్చింది? నాకు హింట్ ఏం లేదు, చెప్పుకుంటూ పోవడం అంతే అందరికి. రిషి తగిలింది అందులో. ఎగ్జాక్ట్లీ. అక్కడితో ఆగిపోయిండు, ఇంకా అక్కడితో ఆగిపోయినా, నో మోర్ రన్నింగ్. మొన్న రీసెంట్గా అంటే కామన్ వచ్చేస్తాను. మొన్న రీసెంట్గా ఎక్కడ ఏది వియత్నాం ట్రిప్కి వెళ్ళినప్పుడు వరకు ఓకే థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని వచ్చేసింది. అంటే అది కొంచెం సీరియస్గానే చెప్పిన. ఎలా చెప్పాడు, ఏంటి సిచ్యువేషన్ ఏంటి, ఎలా చెప్పారు? కింద కూర్చున్నాం రోడ్డు మీద, ఇద్దరం పిజ్జా తింటున్నాం. అప్పటికి ఎన్ని మంత్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్? 15 రోజులు 15-20 రోజులు 15-20 రోజులు 1 month 1-2 months అనుకో అంతే. సో అప్పటి రోడ్ మీద కూర్చున్నాం, కింద కూర్చొని పిజ్జా తింటున్నాము. అంటే అప్పుడు హాస్టల్ ఉండే కదా, ఎవరు లేకుండే,
మోటివేషన్ క్లాసెస్ ఇస్తుండే బాన్ కిరణ్. నువ్వు ఇస్తున్నావు బాణకి బాన్ నాకు ఇస్తుండే. ఏ విషయంలో? ఇదే ఇప్పుడు నేను ఇట్లా పేరెంట్స్ ఉండరు, ఇండియాకి వెళ్ళిపోదాం అనుకున్నా నేను స్టార్టింగ్ లో. అక్కడ ఎట్లుంటది మొత్తం వీళ్ళు యూఎస్కి వెళ్తే యూఎస్ లో ఆ సిచ్యువేషన్ ఈ సిచ్యువేషన్. యూఎస్ లో మొత్తం ఒక రూమ్ లో 20 మంది. నేనైతే వెళ్ళిన 3 days ఫుడ్ తినలే యూఎస్ లో. అంటే ఒక రూమ్ లో 20 మంది ఉంటారా? అంటే అప్పట్లో సిచ్యువేషన్ ప్రకారం స్టూడెంట్స్ అట్లనే ప్రతి ఒక్కరు ఉంటారు. వీసా అట్లేం ఉండరు, ఇప్పుడు లేరు, బట్ అప్పట్లో ఉండే. దాని తర్వాత 10 people 20 people అట్లుండే. అట్లుండే. ఇప్పుడు మేము తర్వాత షిఫ్ట్ అయిన రూమ్ లో కూడా 5 people ఒక రూమ్ లో 5 people ఒక రూమ్ లో ఉంటుండే. షేరింగ్ అన్నమాట. సపరేట్ రూమ్ ఉండే కదా ఇంట్లో. అమీర్పేటలా కనిపిస్తుంది కదా. అట్లనే ఉంటుండే. అంటే ఉంటుండే, ఇప్పుడు నాట్ రైట్ నౌ, బట్ అప్పట్లో ఉంటుండే. బికాస్ అప్పట్లో ఏమైందంటే ప్రతి ఒక్కరికి వీసా ఇచ్చేసారు. అవును. సో దానివల్ల ఉంటుండే. అందులో కాలిఫోర్నియాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. కాబట్టి ఇప్పుడు నువ్వు టెక్సాస్ అక్కడికి వెళ్తే అంత మంది ఏమున్నారు, 2-3 members ఉంటారు. బట్ అక్కడ వరకు నేనున్న లైఫ్ స్టైల్, ఇప్పుడు నేను లోపల పోగానే ఆ పీజే మూవీ ఉంటుంది చూడండి, నానిది, ఇగో అది నీ పడుకునే స్పేస్. లగేజ్ పెట్టుకోవాలన్నా అంటే ఆ పైన ఒక ర్యాక్ ఉంటుంది, ఆడ ఖాళీ చేసి ఆడ పెట్టుకోను. నాకు 2 బ్యాగులు ఉన్నాయి, అది ఎడ పెట్టుకోవాలి నాకు అర్థమైతలేదు. అంటే అది నా లైఫ్ స్టైల్ కాదు. అరే నేను మళ్ళీ అక్కడ చెకింగ్ వస్తారన్నమాట, మంత్లీ ఇన్స్పెక్షన్ వస్తారు. ఇన్స్పెక్షన్ లీజ్ తీసుకుంటారు కదా వాళ్ళు. ఇన్స్పెక్షన్ కోసం ఒక్క రూమ్ లో ఎంతమంది ఉంటారు? ఒక 4-5 people ఉండాలి. వీళ్ళు 10 people, మేము 10-15 people ఉంటారు కదా. అయితే ఇన్స్పెక్షన్కి వస్తారు. ఇన్స్పెక్షన్కి వచ్చేటప్పుడు ఏం చేస్తారు, ఎవరి కార్లో వాళ్ళు లగేజీలు పెట్టేసుకొని అక్కడనే కార్లలోనే పడుకుంటారు వాళ్ళు ఇన్స్పెక్షన్ అయ్యేదాకా. ఎవరైతే లీజ్ లోడ్స్ ఉంటారో 4 members వాళ్ళే ఉంటారు లోపల. ఆ లీజ్ సైన్ చేసిన వాళ్ళే ఇంట్లో ఉంటారు, మిగిలిన వాళ్ళంతా బయట కార్లలో. అట్లే ఒకసారి లగేజ్ పోగొట్టుకున్నాడు. అట్లే లగేజ్ మొత్తం పోయింది. అన్ని లగేజ్ తీసుకెళ్ళి మా ఒక వ్యాన్ లో డంప్ చేసినాం. ఆ డంప్ చేసిన తర్వాత ఆ డంప్ చేస్తే ఒకటి చూసిండు, అన్ని లగేజ్ తీసుకుని వెళ్ళిపోయినాడు అట్లా. సో ఇక అవన్నీ చాలా కష్టం. పిజ్జా రోడ్ పిజ్జా తింటుంటే సడన్ గా కిస్ చేసిన చీక్ మీద రిషి ఏడిచేసింది. సడన్ గా అవుట్ అంటే అప్పుడు కైండ్ ఆఫ్ డిస్కషన్ లేదు, ఏం లేదు, ఓన్లీ ఫ్రెండ్స్. చీక్ మీద కిస్ చేసి డిస్కషన్ కాదు, ఈ సైడ్ ఐ లవ్ యూ కళ్ళు మూసుకో అని చెప్పాడు. కళ్ళు మూసుకున్నప్పుడు ఈ కేమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తావా ప్రపోజ్ చేయాలని అప్పటికి? అవును చేస్తాడేమో అనుకున్నా నేను. కళ్ళు మూసుకున్నా ఐ లవ్ యూ చెప్తా అని చెప్పి, కళ్ళు మూసుకో ఐ లవ్ యూ చెప్తా అని చెప్పి, ఐ లవ్ యూ చెప్తా అని చెప్పాడా? అట్లా అయింది. ఎట్లానో స్టార్ట్ అయింది జర్నీ. అప్పుడు నాకు అనిపించింది, అంటే జనరల్ గా ఒక అమ్మాయికి చీక్ మీద కిస్ చేసి జనరల్ ఏడవడం అంటే ఎందుకు ఏడుస్తారు, ఇఫ్ షీ సీరియస్. దాని తర్వాత సిచ్యువేషన్స్ అంటే నేను చూసిన అందరు అమ్మాయిలో ద బెస్ట్గా అనిపించింది. నా కోసం నా ఏది లేదు నా దగ్గర. మహా అయితే అసలు నన్ను ఎందుకు నమ్మింది నాకు ఇప్పటికీ డౌట్ అదే. నన్ను ఎందుకు లవ్ చేసింది అసలు, నా లోపల ఏముందని. అంటే నా లోపల ఏదో ఉందని నమ్మింది, లవ్ చేసిందంటే ఎందుకు ఏముంది అసలు అని నేను అడుగుతా ఎప్పుడు. అదొక క్వశ్చన్ మార్కే ఉంటుంది నాకు అసలు నా లోపల. ఎందుకు నచ్చారు బాను నీకు? ఎంటర్టైన్మెంట్, ఫన్, హ్యాపీనెస్ ఉంటుంది. హ్యాపీనెస్ ఉంటుంది బాను ఉండే అరౌండ్, అందుకే ఇష్టం. అదే నేను షాక్ అయినా. అమ్మాయి క్యాలిక్యులేషన్ ఎట్లా ఉంటుంది, వీడు ఏంది, వీడు అదేంది, వీడు స్టేటస్ ఏంది, వీడు ఎట్లా ఉంటాడు. పోషించడం సంగతి పక్కన పెట్టేసిన ఇప్పుడు లైక్ ఇప్పుడు టచ్ కానీ ఇప్పుడు వరకు బాను కోప్పడతాడు, పడడానికి కాదు కానీ ఎక్కువ కోప్పడడం, సీరియస్ ఉండడం, డల్ మూమెంట్ అవి అస్సలు చూడలేదు. అది ఎప్పుడు జోవియల్గా హ్యాపీగా ఈరోజు ఎట్లా ఎంజాయ్ చేద్దాం, రేపు ఎట్లా ఎంజాయ్ చేద్దాం అట్లానే ఉంటాడు. ఇంత వర్క్ ఉన్నా కూడా ఓన్లీ ఎంజాయ్మెంట్ అన్నప్పుడు 1 year ఓకే, 1.5 years ఓకే. ఆ తర్వాత ఏంటిది బాధ్యత లేదా అన్న క్వశ్చన్ రాలేదా? అదే కదా చెప్తుంది, ఆ బాధ్యతని బీకేపీ హోమ్స్ ఎందుకు అనిపించింది అసలు నీకు ఆ రోజు? అప్పుడు ఇక అంతా ఇక మీరేంది మా ఫ్యామిలీ అంతా. ఇప్పుడు మా ఓన్ సిస్టర్ ఉంది కదా, బావది ఓన్ కంపెనీ, దే ఆర్ వెల్ సెటిల్డ్. ఇప్పుడు వీళ్ళ అన్నయ్య ఉన్నారు, హీఈస్ డూయింగ్ జాబ్. ఇప్పుడు మా బావకి అప్పుడు అవార్డు వచ్చింది అనమాట, బెస్ట్ ఎంప్లాయర్ అవార్డు అవి వచ్చింది. ఇప్పుడు మా ఆయనకి అవార్డు రావాలంటే మేమే ఇచ్చుకోవాలి బిజినెస్ లా. ఎట్లా సరే ఓకే ఎవ్రీబడి. ఇప్పుడు రష్మాకు ఉంది, ఓకే మా ఆయనకి అవార్డు వచ్చినా వాళ్ళ ఫ్యామిలీలో చెప్పుకుంటుంది. ఇప్పుడు మా అక్క ఉంది, వాళ్ళ కంపెనీ గ్రో అవుతుంది, ఎవ్రీథింగ్ ఎక్కడి నుంచి ఎక్కడికో స్టార్ట్ చేసిండ్రు. ప్రాగ్మాయడ్జ్ అని స్టార్ట్ చేసిండ్రు వాళ్ళు, స్టార్ట్అప్ చెన్నైలో స్టార్ట్ చేసారు. ఇప్పుడు హైదరాబాద్లో ఓన్ కంపెనీయే పెట్టిండ్రు వాళ్ళు. సో ఎవ్రీథింగ్ గోస్. సో ఎట్లా ఏంది అని ఆలోచిస్తున్నప్పుడు నేనే అన్నా ఒకరోజు,
ఎన్ని రోజులు ఇట్లా ఎంజాయ్ చేస్తుంటావు, నాకేంది, నా లైఫ్కి ఏంది, నా ఎంజాయ్మెంట్కి ఏంది అన్నాడు. ఏంది నువ్వేంది అన్నా నేను. వాట్ ఈజ్ యూ, మామయ్య లేడు ఇప్పుడు, మామయ్య ఏమన్నా అయ్యింది ఎల్లు నువ్వు అంటారు, ఇష్యూ అయింది ఎల్లు నువ్వు అంటారు అనుకో, అప్పుడు నువ్వేంది మళ్ళీ ఇంకో యాక్చువల్గా ఎందుకన్నా అంటే కోవిడ్ టైం వచ్చినప్పుడు అది సోఫా బిజినెస్ సక్సెస్ఫుల్ కాలేదు, తీసేద్దాము, యూ షిఫ్ట్ ఇన్ టు రియల్ ఎస్టేట్స్ అని అనిండు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే రియల్ ఎస్టేట్స్లో ఓకే రియల్ ఎస్టేట్ అయిపోతుంది, అది లాస్ వస్తుంది, మళ్ళీ దాని నుంచి ఇంకో దాంట్లోకి వెళ్తావు. అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు లైఫ్లో అని స్టార్ట్ చేస్తే అప్పుడు ఈ స్టార్టెడ్ డూయింగ్ ఆన్లైన్ వీడియోస్, ఆన్లైన్ అవి స్టార్ట్ చేసిండు కొంచెం అట్లా అని కాదు. అవును, దాని తర్వాత స్టార్ట్ చేసి మీద ఇచ్చిన క్లాసు మళ్ళీ ఇండియాకి వచ్చి నువ్వు ఇచ్చావు. యుఎస్ లో కాదు, పిజ్జా ఎక్కడది, ఇండియాలోనా? అది వాను నువ్వు ఇచ్చింది ఇండియాలో. పెళ్ళైన 2 years కా ఇచ్చి మనం ఈ డిస్కషన్ పెళ్ళైనంత 2 years అంతే. 2 years తర్వాత ఈ డిస్కషన్ లైక్ అంటే అగైన్ ఐ హ్యాడ్ అ ప్లాన్, లైక్ అంటే నా ఫ్యూచర్ ఏంటంటే నాకు కూడా ఉండే. ఇట్స్ నాట్ రిషి అన్న ఇట్ ఇస్ మల్టిపుల్ బిజినెసెస్, ఈవెంట్స్ అని చెప్పి, బ్యాటరీ కార్స్ అని చెప్పి, మళ్ళీ జ్యువెలర్స్ అమ్మి, ఇట్లా మల్టిపుల్ బిజినెస్ చేస్తుండు. చేసుకుంటానే వెళ్తుండు, అట్లా చాలా బిజినెస్ చేసిండు బాను. సో ఇవన్నీ అంటే ఇవన్నీ జనాలకు తెలియదు. జనాలకు తెలిసింది ఒకటే బీకేపీ హోమ్స్, ఫర్నిచర్, ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నాయని తెలియదు. బట్ ఐ వాంటెడ్ టు షో దెమ్, అంటే నాకు అది చూపించాలి. అవన్నీ చూపిస్తేనే కదా రేపు పొద్దున ఇంకోటి కూడా వస్తాడు నా పొజిషన్కి. బికాస్ ఇక్కడ నా దగ్గర పని చేసేటోడు కూడా నా దగ్గర పని చేయాలని నాకు ఇష్టం లేదు. నా దగ్గర పని చేయి, నేర్చుకుని వెళ్ళిపో, యూ వర్క్ ఫర్ మీ అండ్ అగైన్ గో అవుట్ ఆఫ్ దిస్. లైక్ అంటే మీరు వెళ్ళిపోండి, పని చేసేయండి, నా దగ్గర పని చేయాల్సిన అవసరం ఏం లేదని చెప్పినాను. అసలు నువ్వు ఎందుకు నమ్మావు? అసలు ఎందుకు నమ్మాలి? అసలు ఏం ఫ్యాక్టర్స్? నువ్వు ట్రావెల్ చేసినావు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఈ కెన్ డూ ఏదో ఒకటి చేసి అయితే లైఫ్, నా గురించనే కాదు, తను ఎంజాయ్ చేయడం కన్నా బాగా ఏదో ఒకటి చేసి సంపాదిస్తాడు. నా గురించి ఆ లైఫ్ స్టైల్ అది. ఇప్పుడు యుఎస్లో కూడా ఎట్లా, యుఎస్లో పార్ట్ టైం చేస్తున్నాయి కదా, అది ఈవెంట్స్ ఎట్లుంటుంది అంటే వాళ్ళకి కంప్లీట్ ఉంటుంది డే అంతా. ఎర్లీ మార్నింగ్ 3కి వచ్చి పడుకుంటే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5కి ఉంటుండే, మళ్ళీ వీళ్ళకి 1 hour పడుకుంటుండే, లేచి వెళ్ళిపోయి మళ్ళీ వర్క్ చేస్తుండే. చాలా కష్టపడుతుండే యుఎస్లో కూడా. ఇవన్నీ మూవీ స్టోరీస్ లా ఉంటాయి హర్షిని, బట్ దట్ ఈస్ ట్రూ. యుఎస్ లో కూడా బాగానే ఎట్లా తెలుసా, ఆ సాక్సులతో అట్లే పడుకుంటుండే వచ్చి సాక్స్ ఇస్తుండే అట్లే అనుకుంటుండే. బికాస్ అట్లా స్ట్రెస్ ఉంటుండే అంత వర్క్. ఒక్కసారి ఆ లైఫ్ స్టైల్ కి అలవాటు పడిపోతే దే వాంట్ టు ఎర్న్ చేయాలి, చేస్తానే ఉండాలి అనే దాంట్లో ఉంటారు. వీడియోలు చెప్పాను నేను, ఇది నా మీద ఒక షెఫ్ ఇట్లా ప్లేట్ ఇస్తాడని వీడియోలు చెప్పాను. దాని కింద అట్లా ఉండరు కదా జనాలు, అట్లుంటారు ఇట్లుంటారు చాలా మంది కమెంట్ చేసారు. సో నేను దానికి అంటే ఇవన్నీ జరిగినాయి బాబు నిజంగా నా జీవితంలో. ఇఫ్ ఐ లుక్ బ్యాక్, నా ముఖం మీద బయటకు నూకిన వాళ్ళు ఉన్నారు. లాట్ ఆఫ్ పీపుల్. నేను పోయి లైన్ అని నిల్చుంటే ఇది జాబ్ కోసం అని 5,000 రూపీస్ శాలరీతో 3,000 రూపీస్ శాలరీతో స్టార్ట్ చేసిన జాబ్. ఎంప్లాయ్మెంట్ ఇంకా ఉంటారు. మేనేజర్ వచ్చి ఒక బుక్ నమ్మగడి ఇసిరేసి టెలిఫోన్ కాలింగ్, హాయ్ సార్ మీరు ఇది తీసుకుందాం అనుకుంటున్నారా, ఇక్కడ ఉన్నాయి ప్లాట్స్, ఏదో ప్లాట్స్ సంథింగ్ ఏదో రిలేటెడ్. దాని తర్వాత ఇంకో జాబ్, దాని తర్వాత ఇంకో జాబ్, దాని తర్వాత ఇంకో జాబ్. ఎక్కడ పోయినా కూడా 5,000 కన్నా 10,000 కన్నా ఎక్కువ ఇయ్యారు. అదే మన కెపాసిటీ ఇంతేనా. ఒక 1-2 months ట్రై చేసి ఉండే దీని తర్వాత, ఏది అదే ఇంజనీరింగ్ తర్వాత ట్రై చేసి ఇట్లయితే మన వల్ల కాదని చెప్పి పారిపోయారు. యుఎస్లో ఉన్నప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళా కదా, ఒక రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. తింటుండే వాడు పక్కన టేబుల్ క్లీన్ చేస్తుంటే కొంచెం అన్నం మెతుకులు వచ్చి మా అన్నయ్య మీద పడ్డాయి. ఇట్లా మామూలుగా మనం ఇక్కడ ఇట్లా పడేస్తే ఫుడ్ అది మన మీద పడితే వెయిటర్స్ని తిడతాం కదా, అట్లా నీ మీద పడిందా అన్న ఇప్పుడు ఫుడ్ అని చెప్తే, మన రిలాక్స్ అవ్వు, వాడు నీ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, రేపు నీ క్లాస్మేట్ అయి ఉండొచ్చు, ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ స్టూడెంట్సే పెట్రోల్ బంక్లో వాటిల్లో, అయితే అది మిస్టేక్, ప్రాబ్లం లేదు అన్నట్టు చెప్పిండు. ఓహో అప్పుడు అర్థమైంది నాకు. మనకు తెలియదు కదా అక్కడికి వెళ్ళి పార్ట్ టైమ్స్ చేయాలి. ఎంతమంది పార్ట్ టైమ్స్ చేస్తారు, చేసింది ఇట్లే టైం పాస్. అప్పుడు దుప్పట్లు పడుకొని, మేడం నా హెల్త్ బాగాలే, ఫీవర్ ఈ రోజు వస్తలేదు. నాని జాబ్, ఆమె వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది, వాళ్ళ పాపను ఆడిపించుకుంటా ఉండాలి. ఎంతసేపు అని ఆడిపిస్తాం డే అంత నిద్ర వస్తుంది. ఈ ట్రావెలింగ్ జర్నీ ఇప్పుడు స్టార్ట్ కాలేదు.
నేను యుఎస్ లో ఉన్నప్పుడు రిషి నేను మా డాడీ నెలకి వేస్తుండే నాకు డబ్బులు. క్యాటరింగ్ వర్క్ అప్పుడు కూడా రిషి వస్తుండే. జాబ్ చేయాల్సిన అవసరం లేదు, పార్ట్ టైం చేయాల్సిన అవసరం లేకుండే. ఇక్కడ చూస్తే రాత్రి పగలు కష్టపడుతుంటాడు, ఎంజాయ్ చేస్తుంటాడు వర్క్. నువ్వేమో వర్క్ వీళ్ళ దాంట్లోనే ఆమె మేడం, నేను ఒకసారి ఇండియాకి వస్తుంటే ఆ మేడం చెప్పింది లైక్ యూ కమ్ బ్యాక్ టు యుఎస్ ఐ గివ్ ఏ పార్ట్ టైం జాబ్ అని చెప్పి cafeterian లో కాఫీ. And they will be very proud what we are today. వాళ్ళు అంటారు అనమాట CEO సక్సెస్. ఇట్స్ నాట్ ఇట్ స్మాల్ కంపెనీ, అది చాలా పెద్ద కంపెనీ. వీళ్ళు ఇప్పుడు ఇక్కడ నుంచి సెలబ్రిటీస్ వెళ్తారు కదా, వాళ్ళే చేస్తారు మొత్తం ఈవెంట్ అంతా. నేను అప్పుడు ఆడ అల్లు అర్జున్, వీళ్ళు రామ్ చరణ్ గారు వాళ్ళందరూ వచ్చినప్పుడు ఐ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. మోడీ వచ్చినప్పుడు కూడా వీళ్ళే ఫుడ్ క్యాటరింగ్, జెల్సా క్యాటరింగ్ అండ్ ఈవెంట్స్ అని మిల్పిటర్స్ లో ఉంటది కాలిఫోర్నియాలో. we used to take care of everybody, like every celebrity we used to take అందులో క్లయింట్స్ కూడా అక్కడ ఉండే క్లయింట్స్ కూడా రికగ్నైజ్ చేస్తారు బాగా. ఇప్పుడు కూడా డైమండ్ అక్కడ పెద్ద పెద్ద డైమండ్ ఏమంటారు మిలీనియర్స్ ఉంటారు, వాళ్ళ ఇల్లు ఎట్లుంటే మేము వెళ్తుండే ఫుడ్ డెలివరీ అట్లా చేయడానికి వెళ్తుండే కదా, ఎంతో పెద్ద పెద్ద ఇల్లు ఉంటుండే కదా. ఆల్ మై ఫ్రెండ్స్. ఇది ఈ మాటలు ఏదో నేను ఆన్లైన్లో మాట్లాడతాను, ఆఫ్లైన్లో ఇట్లే మాట్లాడతాను, నేను అందరితోనే మంచి మాట్లాడతాను. సో ఇది మనం ఏదో ఆన్లైన్లో ద వే హీ వర్క్ అది ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. సో అట్లా వాళ్ళు కూడా ఇట్లా మేడం ఇప్పుడు ఫోన్ చేసినా కూడా అరే అప్రిషియేట్ మీ అలాట్, వాట్ రా వేర్ యూ వెంట్ రా అంటది. మొత్తం ఇంటర్వ్యూలో రిషి ఒక్కసారి కూడా ఏడవలేదే. రిషిని ఏడిపిద్దాం అనుకురు కానీ రిషి వాళ్ళకి ఇట్లాంటి ఏడ్ చేస్తుంది కదా, ఏది ఒక్కసారి కూడా ఏడవలేదని చూస్తున్నా. నాకు తెలిసి 2 చోట్ల కంట్రోల్ చేసుకుంది కదా. వచ్చాయా? జనరల్గా ఏమైందంటే ఒకప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూలో ఏడిచింది, ఇప్పుడు రావట్లేదు. దాని తర్వాత క్వశ్చన్స్కి అలవాటు పడిపోయింది రిషి. అంటే ఇన్ఫాక్ట్ అది థర్డ్ ఇంటర్వ్యూ రైట్. సో ఫస్ట్ ఇంటర్వ్యూ ఏడిచింది, సెకండ్ ఏడుపు వచ్చింది, థర్డ్ ఇంటర్వ్యూ నార్మల్ అయిపోయింది, అలవాటు అయిపోయింది. ఇంటర్వ్యూ తన ఆన్సర్స్ రేటింగ్ ఇవ్వు. తిన ఆన్సర్స్ కా వైఫ్ అట్లా కాదు, వైఫ్ ఆల్వేస్ రేటింగ్ అదే ఇస్తాను. ఆడ వాయిస్ ఓవర్ ఇచ్చుకునేటప్పుడు కూడా నేను చెప్తా ఇది తప్పు మాట్లాడినావు, దీన్ని కరెక్ట్ చేసుకో అని చెప్తా. ఇప్పుడు ఎంత ఇస్తావు ఆన్ స్కేల్ ఆఫ్ 5? ఆన్ స్కేల్ ఆఫ్ 5 3 ఇస్తా. 2 ఎందుకు? నాకు ఇక అలవాటు అయిపోయింది కదా ఇని అవే మాటలు బాగానే. ఇప్పుడు ఈ బీకేపీ అని కాదు, వాయిస్ ఓవర్ అని కాదు, ముందు నుంచి అంతే. ఒక టాపిక్ వచ్చినాక దాన్ని ఇంత పెద్ద ఎలాబరేషన్ చేసి డిస్కస్ చేస్తాడు. ఫస్ట్ నెగిటివ్ ఇక్కడనే స్టార్ట్ అయింది, ఇదే కమెంట్స్కి నేను ఆన్సర్ చేసిన. ఏంటి ఫస్ట్ బాను ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? ఫస్ట్ గిఫ్టా చాక్లెట్ ఐస్ క్రీమ్ కాదు, చాక్లెట్ ఇచ్చిండు. చాక్లెట్ ఇచ్చి నీకోసం తయారు చేయించిన అని చెప్పినది. ఎక్కడ యూఎస్లో? యుఎస్ లో ఫస్ట్ చాక్లెట్ అప్పుడు నేను చాలా పిచ్చి పిచ్చి ఇప్పుడు ఇక్కడ ఉండి డైరెక్ట్ అక్కడికి వెళ్ళిన కవర్ కూడా ఉంది ఇంకా నా దగ్గర. షాప్కి వెళ్ళి చూసింది, ఇదే చాక్లెట్ గా బాగా నాకు ఇచ్చింది, బాగా ఇక్కడ అన్ని చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళి తయారు చేపించుకొని తెచ్చిన నీకోసం. నీ ఒక్కదానికైనా నేను ప్రపోజ్ చేసి మిగతా వాళ్ళకి కూడా చేసేది, వాళ్ళందరి కోసం కూడా తయారు చేసి 3 కొంటుండే అందుకే. నువ్వేమి ఇచ్చా గిఫ్ట్? టీ షర్ట్స్ ఇచ్చింది అప్పుడు. టీ షర్ట్ ఇచ్చిన. రిషి రిచ్ కిట్ కాబట్టి మంచి మంచిగా ఇచ్చి ఉంటుంది. టీ షర్ట్ ఇచ్చిన ఉంది, ఇప్పుడు ఉంది బాన్ దగ్గర కూడా టీ షర్ట్. పడతలేదు కానీ ఉంది. నేను యాక్చువల్లీ నా బెస్ట్ గిఫ్ట్ అంటే ఇదే ఐ ఫీల్. ఇది ఎప్పుడు పెళ్లి తర్వాత మొన్న ఇచ్చిండు వియత్నాంలో. అది డైమండ్ రింగ్ అన్నది ఎంగేజ్మెంట్ రింగ్ ఉంటుండే. హీ ఆల్వేస్ వాంటెడ్ టు గిఫ్ట్. నేనన్నా నాకు దీని బదులు ఏమన్నా సెట్ వస్తుంది, నాకు రింగ్ వద్దు వేస్ట్ అవుతుంది అంటే, కాదు నేను నీకు రింగ్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా నీకు గిఫ్ట్ ఇస్తా. 1 year 2 years పే చేసిన డబ్బులు అని అప్పుడు 20,000 ఎంతో రింగ్ పెట్టి ఏదో నార్మల్ రింగ్ తీసేసుకున్నాం ఇద్దరం. 20,000 30,000. నాకు అప్పుడు ఒక ఫీలింగ్ ఉండే అనమాట, ఎంగేజ్మెంట్కి ఒక మంచి డైమండ్ రింగ్ ఇవ్వకపోతే నువ్వు ఇక్కడ హస్బెండ్ రా అన్నట్టు. దాని తర్వాత వెళ్ళినాం, మేము చాలాసార్లు వెళ్ళినాం, కానీ ధైర్యం సరిపోలేదు. ఇంత డబ్బులు పెట్టి తీసుకోవాలి బికాస్ వీళ్ళకి ఆలోచన ఎట్లుంటుంది, ఇంకా ఎక్కువ సెట్ వస్తుంది, పెద్దగా ఇంకెక్కువ ఉంటుంది అన్నట్టు అనుకుంటారు కదా. సో నాకేంటంటే ఒక డైమండ్ రింగ్ ఉండాలి, అది చూస్తే ఓకే ఇది మన కష్టం అని గుర్తు రావాలని అది ఇచ్చిన. దట్స్ మై బెస్ట్ గిఫ్ట్ ఫ్రమ్ నా సైడ్ నుండి, నా బెస్ట్ గిఫ్ట్ అది. అంత మించి గిఫ్ట్ అయితే ఇవ్వలేను రిషి, సారీ. మీ మొత్తం జర్నీ చూస్తే నాకు ఒక్కటే అనిపిస్తుంది, యూ మేనిఫెస్టెడ్ ఆల్ దిస్. ఫస్ట్ నుండి ఇక్కడ కష్టాలు వచ్చినా కూడా యు ఆర్ వెరీ పాజిటివ్ అబౌట్ ఫ్యూచర్. వస్తుంది, మన టైం వస్తుంది, విల్ మేక్ ఇట్ అని నాకు అదే అనిపించింది. అంటే ఇప్పుడు ఏదైతే మీరు ఫేస్ చేస్తున్నారో లేకపోతే ఏదైతే ఎంజాయ్ చేస్తున్నారో అంతా యూ ఓన్లీ మేనిఫెస్టెడ్ ఇట్. దట్స్ గ్రేట్. థ్యాంక్ యూ సో మాకు మేము అట్లే అనుకుంటాం ఇంకా ఫ్రమ్ వేర్ టు వేర్. ఓన్లీ పాజిటివిటీ అండ్ లవ్.
Yeah. అంతే ఆల్ బికాస్ ఆఫ్ Positivity, love. పీపుల్ ఇన్స్టాగ్రామ్ పీపుల్ వాళ్ళ ట్రస్ట్ వాళ్ళ లవ్. అంతే పీపుల్ దేర్ ఆర్ లైక్ లాట్ ఆఫ్ నెగిటివిటీ అండ్ ఈ నెగిటివిటీ తొక్కేనికి లాట్ ఆఫ్ పాజిటివిటీ. బయట మనకి వేరే వాళ్ళు తెలియని వాళ్ళు కూడా చాలా హెల్ప్ఫుల్, చాలా లవ్ చూపిస్తుంటే ఇట్లా మంచిగా అనిపిస్తుంది. నాకు అదే అనిపిస్తుంది తెలుసా, ఎవరో తెలియదు వీళ్ళు. నేను ఒక ఆయన అట్లే కలిసిండు మాకు, ఆయన వాళ్ళ వైఫ్ బ్యాంక్ మేనేజర్ అంట, ఆయన ఏమో జాబ్ చేసి జాబ్ అవుట్ ఆఫ్ ప్యాషన్ డ్రైవింగ్ లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకున్నారు. ఇది వైఫ్ సపోర్టింగ్ హిమ్. ఆమె ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత అక్కడ ఆయన దగ్గరికి వస్తారు. యువర్ ఇన్స్పిరేషన్, మా వైఫ్ కూడా ఇక్కడనే ఉంది, మీ వైఫ్ కూడా లైక్ చెప్పే వాళ్ళు అట్లే చెప్తారు, మీ వైఫ్ మీరిద్దరు కలిసి. ఇప్పుడు ఇంత నెగటివిటీలో ఇంత పాజిటివిటీ తీసుకొని, పాజిటివిటీ ఉంటేనే నెగిటివ్ తొక్కేయగలుగుతాం. మొత్తం నెగిటివ్ ఉంటే నేను బతకగలుగుతాం. రిలేషన్ నిలబట్టాలి అంటే ఎంత టైం ఇన్వెస్ట్ చేయాలి అండ్ ఎంత అంటే సాక్రిఫైస్ ఉంటుంది, బట్ సపోర్ట్ కూడా చాలా ఉండాలి. మిమ్మల్ని చూస్తే చాలా మందికి అది ఇన్స్పైర్ అవుతుందంటే ఇట్స్ గుడ్ థింగ్. ఓకే, దట్స్ అవర్ ఇంటర్వ్యూ అండి విత్ భాను అండ్ రిషి. చాలాసేపు మాట్లాడుకున్నాం, మధ్య మధ్యలో ఏవో మా చిన్నప్పటి పిచ్చి మాటలు కూడా ఏవో కొన్ని మాట్లాడుకున్నాం. చూద్దాం. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ రిషి.